ఎందుచేత విశ్రాంతి లేదు అనేది నేను బాగా పరిశోధన చేశాను. ఈ పరిశోధనలో నాకు తేలింది ఏంటంటే, తమ జీవితాన్ని యేసు ప్రభువుకి అంకితం చేయని వారికి విశ్రాంతి దొరకలేదు. దేవుని స్తోత్రం. యేసు ప్రభువుకి ఎవరైతే తమ జీవితాన్ని అంకితం చేశారో వారికి మాత్రమే విశ్రాంతి దొరికింది. ఈరోజు అసలు విశ్రాంతి అంటే ఏంటి, విశ్రాంతి ఎలా దొరుకుతుంది అనేది నేను మీకు వాక్యానుసారంగా చాలా విషయాలు వివరించాలని సిద్ధపడుతూ ఉన్నాను. అలాగే ఈరోజు ఆలస్యానికి కారణం ఏంటంటే, మా అక్క ఆమె చనిపోయింది ఉదయమే. అక్కడికి వెళ్ళాము. అయితే మనం కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం లేదు కనుక ఆమె బాడీని తరలించే వరకు ఉండి ఇప్పుడు రావడం జరిగింది. వాళ్ళ అమ్మాయి రక్షణ పొందింది, వాళ్ళ అక్క రక్షణ పొందింది. ఈమె కూడా నేను తిరిగి లేస్తే రక్షణ పొందుతాను అని అన్నదట. ఇంకా తిరిగి లేవలేదు. అయితే రక్షణ పొందాలని హృదయంలో ఉంటే గనక దేవుడు తప్పకుండా ఆత్మని పరలోకానికి చేర్చుకుంటారు. ఎందుకంటే రక్షణ పొందే అవకాశం లేదు గనక, సిలువలోని దొంగ వలె. అలాంటి కార్యం కూడా దేవుడు చేస్తాడు, తప్పకుండా చేస్తాడు. మనం అందరం కూడా ఈరోజు దేవుని విశ్రాంతి గురించిన గొప్ప విషయాలు, లోతైన మర్మాలు, బైబిల్లో అనేక విషయాలు మీకు నేను వివరించడానికి సిద్ధంగా ఉన్నాను. మీరు వినడానికి సిద్ధపడండి. ఆరాధన చేసుకుందాం. ప్రభువా దేవా, ప్రభువా దేవా, ప్రభువా దేవా, ప్రభువా దేవా, మొరలిడు వారికి సమీపముగా, మొరలిడు వారికి సమీపముగా ఉన్నావు దేవా యేసు, ఉన్నావు దేవా యేసు, ప్రభువా దేవా, ప్రభువా దేవా, మొరలిడు వారికి సమీపముగా, మొరలిడు వారికి సమీపముగా ఉన్నావు యేసు, ఉన్నావు యేసు, ఉన్నావు యేసు, ఉన్నావు యేసు, ప్రభువా దేవా, ప్రభువా దేవా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఉన్నవాడా ఉండేవాడా, ఉన్నవాడా ఉండేవాడా, ఎల్లప్పుడూ ఉండేవాడా, ఎల్లప్పుడూ ఉండేవాడా, వాక్యమై ఉన్నవాడా, వెలుగై ఉన్నవాడా, భాగ్యమై ఉన్నవాడా, వెలుగై ఉన్నవాడా, బాధపడు వారి కోరిక విన్నవాడా నీవు, బాధపడు వారి కోరిక తీర్చువాడా, వారి బాధను తీర్చువాడా యేసు, వారి బాధను తీర్చువాడా యేసు, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, పరలోకమందు భూలోకమందు, పరలోకమందు భూలోకమందు సర్వాధికారి యేసుక్రీస్తు, సర్వాధికారి యేసుక్రీస్తు, పరలోకమందు
పరలోకమందు భూలోకమందు పరలోకమందు భూలోకమందు సర్వాధికారి యేసుక్రీస్తు సర్వాధికారి యేసుక్రీస్తు ఆరాధన 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 ఆత్మతో సత్యముతో ఆత్మతో సత్యముతో ఆరాధన ఆరాధన జ్ఞానమిచ్చువాడా బలమిచ్చువాడా జ్ఞానమిచ్చువాడా బలమిచ్చువాడా జయమిచ్చువాడా ఫలింపచేయువాడా జయమిచ్చువాడా ఫలింపచేయువాడా నేనున్నానని విడువని వాడా నేనున్నానని వెలువనివాడా ప్రభువా దేవా ప్రభువా దేవా ఆరాధన 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 ఆత్మతో సత్యముతో ఆత్మతో సత్యముతో యేసు ఆత్మతో సత్యముతో యేసు ఆత్మతో సత్యముతో ఆరాధన 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 స్తుతి ఆరాధన స్వస్థపరచువాడా మేలు చేయువాడా పడి ఉన్న వారిని లేవనెత్తువాడా ఆశ్చర్యకరుడా సమాధానకర్త ఆరాధన ఆరాధన చెప్పాలి ఆరాధన 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 ఈ సమయంలో ఇక్కడ ఉన్నవారు అందరిలో ఎవరైతే అనారోగ్యాలతో ఉన్నారో, మీకు సంబంధించిన వారు ఎవరైతే అనారోగ్యాలతో ఉన్నారో వారందరి కొరకు ప్రత్యేక ప్రార్థన చేస్తున్నాను. కొద్ది నిమిషాలు మీలో ఎవరైనా అనారోగ్యంగా ఉన్నవారు అంటే శరీరంలో ఎక్కువ ఇబ్బందులు ఉన్నవారు మీ కుడి చేయ మీ తల మీద వేసుకోండి, లేదా ఒక్కచోటే అనారోగ్యం ఉంటే మీ కుడి చేయ ఆ స్థలంలో వేసుకోండి. ఒకటి కన్నా ఎక్కువ ఉంటే శిరస్సు ప్రధానమైనది అన్నారు. శిరస్సు మీద చేయి ఉంచే ప్రార్థన చేశారు ప్రభు.
కనుక తలపైన చేయి వేసుకోండి. అంతేకాదు, మీకు సంబంధించిన వారు ఎవరైనా అనారోగ్యాలతో ఉంటే వారి గురించి కూడా కొద్ది నిమిషాలు ప్రార్థన చేయండి. ఈ సమయంలో ప్రత్యేక ప్రార్థన చేస్తున్నాను అనారోగ్యాల గురించి. దేవుడు విశ్రాంతి దినాన్న సమాజ మందిరాల్లో అనేక మందిని స్వస్థపరిచాడు. ఈరోజు కూడా దేవుడు యేసు సేవా కేంద్రములో అలాంటి గొప్ప కార్యం చేస్తాడని నమ్మకముతో ఈ ప్రార్థనను చేస్తున్నాము. నమ్మకముతోటి ఈ ప్రార్థనను చేస్తున్నాము. నమ్మకముతోటి నా కొరకే ఆ సిలువ రక్తము చిందించావు కదా, నా రోగములు స్వస్థపరచుటకై, నా వ్యాధులు తీసివేయుటకై, సిలువలో రక్తము చిందించినావు, నీ పరిశుద్ధ రక్తము వలన, నాకు స్వస్థత కలుగుచున్నది, నాకు స్వస్థత కలుగుచున్నది. గ్రుడ్డి వారికి చూపునిచ్చినావు, కుంటి వారిని నడిపించినావు, కుష్టు వారిని బాగు చేసినావు, చనిపోయిన వారిని లేవనెత్తినావు, పక్షవాయువు గలవారిని నడిపించినావు, ఇదిగో నా శరీరము, నడినెత్తి నుండి అరికాలి వరకు, ఈ దినమున నన్ను స్వస్థపరచుము, ఈ దినమున నన్ను స్వస్థపరచుము, నీ నుండి షుగర్ వ్యాధి తొలగిపోవును గాక, నీ నుండి కీళ్ళ వ్యాధులు తొలగిపోవును గాక, నీ నుండి ఎలాంటి వ్యాధులను తొలగిపోవును గాక, నీ నుండి వేదన తొలగిపోవును గాక, నీ నడుములో ఉన్న బాధ, నీ కాళ్ళలో ఉన్న బాధ, నీ మోకాళ్ళలో ఉన్న బాధ, నీ శిరస్సులో ఉన్న బాధ
నీ హృదయంలో ఉన్న బాధ, గుండెలో ఉన్న బాధ సమస్తమును తొలగిపోవును గాక. అవును ప్రభువా, ఈ సమయంలో ఎవరైతే ఇలాంటి భయంకరమైన రోగాలతో పీడితులై ఎన్నాళ్ళ నుంచో ఈ రక్తపోటు, అనేకమైన కిడ్నీ వ్యాధులు, అనేకమైన భయంకరమైన వ్యాధులతోటి ఎన్నాళ్ళ నుంచో బాధపడుతున్న వారిని ఇప్పుడే నీవు స్వస్థపరచుదువుగాక. అవును ప్రభువా, ఇప్పుడే నువ్వు ముట్టి బాగు చేయుదుగాక. శరీరం అంతా చర్మ వ్యాధులు కలవారిని ఇప్పుడే నీవు స్వస్థపరచుదువుగాక. అవును ప్రభువా, గట్టిగా దేవుణ్ణి అడగండి. మీ వ్యాధి తీసేయమనండి, స్వస్థపరచుమని అడగండి. కొద్ది నిమిషాలు మీకు కావలసిన వారి పేర్లు కూడా పెట్టి ప్రార్థన చేయండి. అందరూ ప్రార్థించాలి, ప్రతి ఒక్కరూ ప్రార్థించాలి. యేసునామములో 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 స్వస్థత 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 కలుగునుగాక. అవును ప్రభువా, ఈ సమయంలో ఈ బిడ్డలను మీరు స్వస్థపరుస్తారని మీ తరఫున నేను మాట ఇచ్చి ఉన్నాను. నీ దాసుని మాట నెరవేర్చండి నాయన. ఈ సమయంలో దయ్యముల చేత, ఎలాంటి అంధకార శక్తుల చేత పీడింపబడుతున్న వారిని కూడా విడుదల చేయండి నాయన. గర్భఫలములు లేక అల్లాడుతున్న వారికి గర్భఫలములు, వివాహములు జరగక బాధపడుతున్న వారికి వివాహములు జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. ఆర్థిక ఇబ్బందులను కూడా తొలగించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఈ సమయంలో గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు మీరు జరిగిస్తారనే ఆశతో ఎదురు చూస్తున్నాం నాయన. ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరుస్తున్న దేవుడా, అద్భుతాలు చేస్తున్న దేవుడా, ఆశ్చర్య కార్యాలు జరిగిస్తున్న దేవుడా, ఈ సమయంలో నీ బిడ్డలను తాకండి నాయన. నడినెత్తి నుండి అరికాలి వరకు ముట్టండి ప్రభువా. స్వస్థపరచండి, స్వస్థపరచండి, స్వస్థపరచండి. ఓ రోగమా, మరణుడు ఆమెలో అతనిలో ప్రవేశించవద్దు. ఓ దయ్యమా, పారిపో యేసు నామములో మరెన్నటికీ ప్రవేశించవద్దు. అవును ప్రభువా, నీవు ఇచ్చిన అధికారంతో ప్రార్థన చేస్తున్నాం. బిడ్డలందరినీ పూర్తిగా స్వస్థపరచండి. చెవిటి, మోగ, అనేక రకాలైన వ్యాధులన్నిటి నుంచి కూడా విడుదల అనుగ్రహించండి ప్రభువా. మీరందరూ కూడా దేవుడితో చెప్పండి, నన్ను స్వస్థపరిచినందుకు స్తోత్రాలని చెప్పండి. నాకు స్వస్థత కలిగిందని చెప్పండి. మీరు నమ్మిన యెడల దేవుని మహిమ చూస్తారన్నాడు దేవుడు. నాకు స్వస్థత కలిగిందని నమ్మండి. అయ్యా, నా బిడ్డకు స్వస్థత కలిగింది. అయ్యా, నాకు స్వస్థత కలిగింది. నేను ప్రార్థించిన వారికి స్వస్థత కలిగింది. అయ్యా, నాకు స్వస్థత కలిగింది. నేను స్వస్థత పొందుకున్నాను. యేసు నామములో నాకు స్వస్థత కలిగింది. ఆమేన్. అందరం కూర్చుందాం. పూర్వపు దినాల్లో యేసు ప్రభు సమాజ మందిరాల్లో ప్రతి శనివారం ఖచ్చితంగా ఆయన విశ్రాంతి దినాన్న స్వస్థపరుస్తూ సంచరించుచుండెను అని వ్రాయబడి ఉంది. ఆయన స్వస్థత ఎలాగా చెప్పేవారంటే, నువ్వు లేచున్నాడు, నీ వ్యాధి తగ్గిపోయింది, నువ్వు చూడు అనేవాడు. అంటే ఒకసారి ఆలోచిస్తే గనక మనము జరిగిపోయింది అని చెప్పేసేవాడు దేవుడు. అంటే నమ్మకం, మనం జరిగిపోయింది అని నమ్మాలి. దేవుడి విషయంలో మనం అందరం కూడా దేవుడు చేసేసాడు అని నమ్మాలి. అప్పుడు అది జరిగిపోతుంది.
అపనమ్మకం ఉండకూడదు. అపనమ్మకం చాలా ప్రమాదకరమైంది. చాలా మందిలో అదే ఉంటుంది. జరిగిపోయింది అంటున్నారు, ఇంకా జరగలేదు. ఒక ఆయన చెప్పాడు, దేవుడిని నమ్ముకుంటే మీ అప్పులు తీరిపోతాయని. అతను చాలా కాలం రక్షణ కూడా పొందాడు. ఒక రోజున అంటాడు, ఈయన నన్ను దేవుడిని నమ్ముకో మీ అప్పులు తీరిపోతాయి అన్నాడు, కానీ ఈ రోజు వరకు నా అప్పులు ఒక్కటి కూడా తీరలేదు అని అతను సాక్ష్యం చెప్తున్నాడు. అదే సందర్భంలో ఇంకొక అతను అన్నాడు, నాకు పాస్టర్ గారు చెప్పారు నా అప్పులన్నీ తీరిపోయినాయి అని ఒక ఆయన సాక్ష్యం చెప్పాడు. మరి నా అప్పులు ఎందుకు తీరలేదు అని అతను అడుగుతున్నాడు. నువ్వు అప్పులు తీర్చేస్తాడు దేవుడు అని నమ్మలేదు, నేను నమ్మాను, నాకు అయిపోయింది అన్నాడు. దేవుని స్తోత్రం. నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమ చూస్తావని ఆ మార్తతోటి యేసు ప్రభు చెప్తాడు. మనం ప్రతిదీ కూడా జరిగిందని నమ్మాలి. ఉదాహరణకి, ఎందుకు ఎడుతున్నావు, ఎందుకు ఎడుతున్నావు, ఏడకూడదు. అలాగా నేను 4 రోజుల కిందట ఆవిడ చూడటానికి వెళ్ళినప్పుడు ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి. ప్రభువా, ఆటంకం లేని సమయంలో ఆమె ప్రాణము పోతే మరి నేను వెళ్ళాలి కదా, ఏ విధమైన ఆటంకం లేకుండా నడిపించండి అని కూడా ప్రార్థించాను, నమ్మాను. అలాగే మనకు ఏ విధమైన ఆటంకం లేని సమయంలో చనిపోవడం, అన్నీ వెళ్ళిపోవటం, అంతా జరిగిపోవటం, తిరిగి మనం ప్రార్థన రావటం కూడా జరిగింది. అంటే నమ్మటం, మనం నమ్మడం. నేను అన్నాను అక్కడ ఉన్న అబ్బాయితోటి, తీసుకెళ్ళి ముందు ఫోన్ చేయరా, నేను మళ్ళీ వస్తానన్నా. ఆడి అడావుల్లో ఫోన్ చేయలేదు, కానీ నేను ఫోన్ చేశాను, ఇప్పుడు తీసుకెళ్తున్నారంటే అని. అలా నడిపిస్తాడు దేవుడు. ప్రతి విషయంలోనూ కూడా అలా నడిపిస్తాడు. అలాగే మా పిల్లల ప్రయాణం కూడా చాలా చాలా ఆశ్చర్యంగా జరిగిందన్నమాట. ప్రతిదీ కూడా జరగకముందే జరిగిందని నమ్మాలి, జరగక మునిపే జరిగిపోయిందని నమ్మాలి. మనలో లోపం ఎక్కడ ఉంటుందంటే, మనలో చాలా మందిని చూసేదాకా నమ్మం, జరిగేదాకా నమ్మం. కానీ బైబిల్ చెప్తుంది జరగకముందే జరిగినాయి అని నమ్మాలి. దేవుని స్తోత్రం. చాలామంది చూస్తేనే కానీ నమ్మనంటారు. తోమ ఏమన్నాడు, నేను చూస్తేనే కానీ నమ్మనన్నాడు. అప్పుడు దేవుడు వచ్చి, చూడయ్యా, పొరుల్లో వేలు పెట్టి చూడు అన్నాడు. చూశాడు. నా దేవా, నా ప్రభువా, నన్ను క్షమించన్నాడు. క్షమించను అన్నాడు దేవుడు. ఎందుకన్నాడో తెలుసా? నువ్వు చూస్తే నమ్ముతానన్నావు, నువ్వు ధన్యుడవు కాదు, చూడక నమ్మిన వారు ధన్యులు అన్నాడు. దేవుని స్తోత్రం. చూసిన తర్వాత నమ్మేవాడి కంటే చూడకముందు నమ్మేవారంటే దేవుడికి చాలా ఇష్టం. ఈ కార్యం జరిగిపోయిందని మనలో చాలామందికి కార్యాలు జరుగుతున్న నమ్మకం కలగదండి. ఆహా 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 అంటారు. వీళ్ళ ఓహో అన్న మాట ఎప్పుడు మానుతారో తెలియదండి. అప్పుడు దాకా వీళ్ళ జీవితాల్లో వెలుగు రాదండి. అంటే దేవుడు చూసాడు అంటారా, దేవుడే చేశాడు అంటారా, లేదా మీ అమ్మమ్మ మీ తాత వచ్చేసారా? దేవుడే చేశాడు ఈ కార్యం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడే చేశాడు ఈ కార్యం. ఎవరు చేశారు ఈ కార్యం? పోనీ ఎవరు చేశారో చెప్పు చూద్దాం. ఈ కార్యం ఎవరు చేశారో చెప్పు చూద్దాం. యేసు సేవా కేంద్రం ఈరోజు ఎప్పుడు నడుస్తున్నది విశ్వాసం వలన మాత్రమే. దేవుని స్తోత్రం. విశ్వాసంతోటి ఈ సంఘం నడుస్తూ ఉంది. విశ్వాసంతోటి 448 మందికి రక్షణ ఇచ్చాను నేను ఈరోజు వరకు. ఒక్కడనే ప్రారంభించాను ప్రార్థన, 448 మంది రక్షణ పొందారు. ఇదంతా ఎలా జరిగింది? ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి? ఈ కార్యక్రమాలన్నీ ఎలా జరుగుతున్నాయి? అక్కడ బస్సులు, వాహనాలన్నీ ఎలా వచ్చాయి? ₹1 లేకుండా ప్రభు పాదాల దగ్గర ఏడ్చుకున్న రోజుల నుంచి ఈరోజు అనేక మందికి భోజనం పెట్టే స్థితికి ఎలా వచ్చాం? ఇవన్నీ జ్ఞానం కలిగిన వాళ్ళు ఆలోచించుకోవాలి. నాకైతే ప్రతి కార్యము దేవుడి వల్లనే. దేవుని స్తోత్రం. మీ ఇష్టం. మీరు నమ్మితే మీ అదృష్టం, నమ్మకపోతే మీ కర్మ. నమ్మకపోతే మీ యొక్క కర్మ. అంతగానే ఏమీ లేదండి, అంతగానే ఏమీ లేదు. ఇంకా మీరు నమ్మితే అదృష్టవంతులు, నమ్మకపోతే మీ కర్మ. అలా చేసేస్తాడా, అంతలా చేసేస్తాడా, మరి నువ్వు చేస్తావా?
పోనీ ఎవరైనా చేస్తారా? చెప్పు, చూపించు చూద్దాం. ఎవరు చేస్తారో చెప్పు. ఎవరి వల్ల అవుతుందో చెప్పు. ఎవరికి ఉందో శక్తి చెప్పు. ప్రపంచంలో ఇంత గొప్ప కార్యాలు చేసే శక్తి ఎవరికి ఉందో చెప్పు చూద్దాం. ఆయనకు తప్ప ఎవ్వరికి లేదు. హల్లెలూయా. యేసుక్రీస్తుకు తప్ప ఎవరికి కూడా ఇలాంటి అద్భుతాలు చేసే శక్తి లేదు. అంచేత యేసుక్రీస్తు మీద మీరు ఆధారపడండి. బైబిల్లో ఈరోజు విశ్రాంతి దిన సందర్భమైన అనేక వర్తమానాలు మీకు అందిస్తాను. చాలా చాలా జాగ్రత్తగా మీరు వినాలి. విశ్రాంతి అంటే ఏంటి? అసలు దేవుని విశ్రాంతికి అర్థం ఏంటి? దేవుని యొక్క విశ్రాంతికి ఉన్నటువంటి అర్థం ఏంటి? మత్తయి సువార్త 28వ అధ్యాయం, మత్తయి సువార్త 27లో చివరిలో ఉంటుంది. 27 తర్వాత మనం చూసినప్పుడు ఇరవై 27వ అధ్యాయం ఇక్కడ చూడండి. 62వ వచనము. మరునాడు అనగా సిద్ధపరచు దినమునకు మరుసటి దినమున ప్రధాన యాజకులు పరిసయ్యులు పిలాతుని యొద్దకు కూడి వచ్చినప్పుడు 3 దినములైన తర్వాత లేచెదరని చెప్పి జ్ఞాపకమున్నది కాబట్టి 3వ దినము వరకు సమాధిని భద్రము చేయని ఆజ్ఞాపించుము అని చెప్పిరి. ఇక్కడ 28వ అధ్యాయంలో మొట్టమొదటి వచనాన్ని మనం చూసినప్పుడు విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత, అలాగే ఆది కాండము చాలా విషయాలు, ఆది కాండము 2వ అధ్యాయము 2వ వచనము, ఆది కాండము 2వ అధ్యాయము దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించెను. కాబట్టి దేవుడు 7వ దినమున ఆశీర్వదించి పరిశుద్ధపరచెను. ఎలయనగా దానిలో దేవుడు తాను చేసినట్టు సృజించినట్టు పని అంతటి నుండి విశ్రమించెను. సృష్టి ప్రారంభము ఆదివారము మొదటి దినము, 7వ దినము శనివారం. దేవుడు శనివారం నాడు సృష్టి ఏమీ చేయలేదు. చేసిందంతా బాగుందో లేదో చూసుకున్నాడు. ఆ దినాన్న విశ్రాంతి దినముగా ప్రకటించాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక మీకు చాలా విషయాలు చూపించి నేను వాక్యాన్ని బోధించడం మొదలు పెడతాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనము. కనుక నేను కోపముతో ప్రమాణము చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పి తిని గబగబ చూడాలి వాక్యాలు. తర్వాత 18వ వచనము. తమ విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణము చేసిన అవిధేయులైన వారిని గూర్చే కాగా అవిశ్వాసము చేత వారు ప్రవేశింపలేకపోయిరి. 3వ వచనము. జగత్పునాది వేయినప్పుడే కార్యములన్నీ సంపూర్తి అయినను విశ్రాంతిని గూర్చి కోపముతో ప్రమాణము చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని ఆయన చెప్పిన మాట అనుసరించి విశ్వాసులమైన మనము ఆ విశ్రాంతిలో ప్రవేశించుచున్నాము. దేవుడు 7వ దినమందు తన కార్యములన్నిటినీ ముగించి విశ్రాంతిలో ప్రవేశించను. 6వ వచనం. కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుట మాట నిశ్చయము కనుక
సువార్త వినిన వారు అవిధేయత చేత ప్రవేశింపలేదు కనుక నేడు మీరు ఆయన మాట విని నేడల హృదయములు కఠినపరుచుకొనకూడని చెప్పబడిన ప్రకారం ఎంతకాలమైన తర్వాత దావీదు గ్రంథములో నేడని ఒక దినమును నిర్ణయించుచున్నాడు. యెహోషువ వారికి విశ్రాంతి కలుగజేసిన తర్వాత మరి ఒక దినము చెప్పకపోవును కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. ముఖ్యమైన విషయము ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారం ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా కార్యములను ముగించి విశ్రమించును. దేవుని స్తోత్రం. నిర్గమ కాండము మళ్ళీ అన్నీ మిమ్మల్ని అడుగుతాను, గబగబ తీసేసి మూసేద్దాం అనుకుంటున్నారేమో. నేను చెప్పిన వరుసగా మిమ్మల్ని అడుగుతాను, నాకు సమాధానం చెప్పాలి. నిర్గమ కాండము 32వ అధ్యాయము వరుసగా నేను ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చెప్పాను. నేను బైబిల్ చూడను, మిమ్మల్ని బైబిల్ చూడవను. మీరందరూ వరుసగా ఈ వాక్యాలన్నీ చెప్పాలి. నిర్గమకాండము 33వ అధ్యాయము, నిర్గమకాండము 33వ అధ్యాయము 14వ వచనము. అందుకైన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేసేదను, నీ సన్నిధి రాని ఎడలు ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళకము. అర్థమవుతుందండి? అర్థమవుతుందా? తర్వాత లూకా సువార్త 10వ అధ్యాయం, లూకా సువార్త 10వ అధ్యాయము లూకా సువార్త 10వ అధ్యాయం లూకా సువార్త 10వ అధ్యాయం మార్కు 10 చాలా విషయాలు ఉంటాయి, చూపిస్తాను, తొందరపడకండి. లూకా 13 15వ వచనము. అందుకు ప్రభు వేషధారులారా, మీలో ప్రతివాడును విశ్రాంతి దినమున తన ఎద్దునైనా గాడిదనైనా గాడిద ఎద్దు నుండి విప్పి తోలుకొని పోయి నీళ్లు పెట్టును కదా. ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింపదగదా అని ప్రభు విశ్రాంతి దినం గురించి మాట్లాడాడు. తర్వాత యోహాను సువార్త 14వ వచనము 9వ అధ్యాయము 14వ వచనము. యేసు బురద చేసి వాని కన్నులు తెరచిన దినము విశ్రాంతి దినము. 16వ వచనం. కాగా పరిసయ్యుల్లో కొందరు
ఈ మనుష్యుడు విశ్రాంతి దినం ఆచరించటం లేదు కనుక దేవుని యొద్ద నుండి వచ్చినవాడు కాదనిరి. దేవుని స్తోత్రం. ఇక మీదట మనం దేవుని వాక్యంలోకి వెళ్ళిపోదాము. ఇంకా ఎన్నో వాక్యాలు ఉన్నాయి, అవన్నీ మీకు చూపిస్తాను. దేవుని చిత్తమైతే వాక్యం జరుగుతున్న సందర్భంలో ఇప్పుడు మనం ఆలోచిద్దాం. విశ్రాంతి అంటే ఏంటి అనేది ఆలోచన చేద్దాం. విశ్రాంతి అంటే అర్థం ఏంటంటే, మీరు ఇంటికి వెళ్ళి భోజనం చేసి నిద్రపోతారు, అది విశ్రాంతి కాదు. ఒక ఎయిర్ కండిషన్ గదిలో చల్లగా ఉండగా మీరు బాగుంది అనుకుంటారు, అది విశ్రాంతి కాదు. మీ భోజనము విశ్రాంతి కాదు, మీ నిద్ర విశ్రాంతి కాదు, మీ సుఖము విశ్రాంతి కాదు, మీ జీవితంలో ఏది విశ్రాంతి కాదు. ఎందుకంటే ఆత్మకు విశ్రాంతి అనేది చాలా ముఖ్యం. మీరు శరీరానికి విశ్రాంతి ఇస్తున్నారే తప్ప మీ ఆత్మకు విశ్రాంతి ఇవ్వలేకపోతున్నారు. ఆత్మకు విశ్రాంతి లేదు. ఆత్మ విశ్రాంతి తీసుకుంటేనే మీరు విశ్రాంతి తీసుకోగలరు. దాంట్లో లోతైన సత్యం ఏంటంటే, యేసు ప్రభు అన్నాడు, నక్కలకు బొరియలు ఉన్నవి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నవి, మనుష్య కుమారుడికి తలవాల్చుకొనుటకైనా స్థలము లేదు అన్నాడు. యేసు ప్రభుకి మీ హృదయంలో విశ్రాంతి లేదు. యేసు ప్రభుకి విశ్రాంతి ఉంది, కానీ మీ హృదయంలో యేసు ప్రభు విశ్రాంతి పొందలేడు. ఉదాహరణకి, మీరు చాలా సంతోషంగా ఉండి కలవరంలో ఉన్నవారి ఇంటికి వెళ్ళినప్పుడు మీకు విశ్రాంతి కలగదు. వాళ్ళ కలవరంలో ఉన్నప్పుడు మీకు విశ్రాంతి ఎలా కలుగుతుంది? యేసు ప్రభు మీ హృదయంలోకి వచ్చి మీ హృదయంలో విశ్రాంతి తీసుకుందాం అనుకున్నాడే అనుకోండి, మీ హృదయం చాలా గందరగోళంగా ఉంటుంది. మీ హృదయం చాలా గజిబిజిగా ఉందనుకోండి, యేసు ప్రభు విశ్రాంతి తీసుకోలేడు. నిజమైన విశ్రాంతికి అర్థము ఈరోజు మీరు తెలుసుకోండి. అదేంటంటే, హెబ్రీ పత్రికలో రాసిన ప్రకారము దేవుడు 7వ దినాన తన కార్యాలన్నీ ముగించి విశ్రమించిన ప్రకారము దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు కూడా తన కార్యములన్నీ ముగించి విశ్రమించినవాడు. నిజమైన విశ్రాంతికి అర్థం చెప్తాను. ఇప్పుడు మీలో కొంతమందిని 2-3 ప్రశ్నలు వేస్తాను. మీలో కొంతమందికి పెళ్లి కాని పిల్లలు ఉన్నారు, పెళ్ళయి మనవలు ఉన్నారు, మీకు కొన్ని ఆస్తులు ఉన్నాయి, ఉద్యోగాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. నేను మా అమ్మాయి విషయంలో కలవరపడతలేదండి, మా అబ్బాయి విషయంలో కలవరపడతలేదండి, మా ఆస్తి విషయంలో కలవరపడతలేదండి, నా భర్త విషయంలో కలవరపడతలేదండి, నా పిల్లల విషయంలో కలవరపడతలేదండి, మా అల్లుడి విషయంలో కలవరపడతలేదండి, నా అనారోగ్య విషయంలో కలవరపడతలేదండి, నా మరణం విషయంలో కలవరపడతలేదండి. ఒక్క మాటలో చెప్పాలంటే, నా హృదయంలో ఏ విషయంలోనే కలవరం లేదండి, నేను ప్రశాంతంగా ఉన్నాను అన్నవారు మీ కుడి చేయి చూపించండి. అంటే మీలో ఒక్కరికి విశ్రాంతి లేదు, మీ హృదయంలో ఒక్కరికి విశ్రాంతి లేదండి. అంటే దేవుని విశ్రాంతి మీలో ఎవరు పొందుకోలేదండి. దేవుని విశ్రాంతి మీలో ఎవరు పొందుకోలేదండి. మీరెవరు చేతులు ఎత్తలేదండి. కానీ మీ ఎదురుకుండా ఉన్న సేవకుడు కుడి చేయి ఎత్తి చూపిస్తున్నాడు. నా జీవితంలో యేసు ప్రభులోకి వచ్చాక నేను దేని గురించి కలవరపడలేదండి, కలవరపడనండి. దేవుని స్తోత్రం. మీరు ఎందుకు అలా ఉన్నారండి? మీరు అలా ఉండడానికి గల కారణం ఏంటి? మీలో ఎవరు చేతులు ఎత్తకపోవడానికి కారణం ఏంటి? మీకు దేవుడి మీద నమ్మకం లేదు, మీకు ప్రభువు మీద నమ్మకం లేదు. హెబ్రీ పత్రిక ప్రకారము ప్రభువు తన కార్యములన్నీ ముగించిన ప్రకారము ఆయన విశ్రాంతిలో ప్రవేశించిన వాడు తన కార్యములన్నీ ముగించి ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఎలాగా? దాని అర్థం ఏంటి? దాని లోతైన సత్యం ఏంటి? సత్యం ఏంటి? ఎందుకు మీకు విశ్రాంతి లేదు? మీ భారం దేవుడి మీద వేయలేదు, మీ హృదయం దేవుడి మీద ఆనుకోలేదు, మీ భారం మీరే మోసుకుంటున్నారు.
మీ బరువులు మీరే మోసుకుంటున్నారు, మీరు దేవుడి మీద వేయలేదు. ఎవరైనా ఒకరు మరణించారు అనుకోండి, దేవుని చిత్తం అని మీరు అనలేరు. ఎవరికన్నా ఒకళ్ళ కాలు ఇరిగింది అనుకోండి, దేవుని చిత్తం అని మీరు అనలేరు. మీ అబ్బాయికి ఉద్యోగం పోయిందనుకోండి, దేవుని చిత్తం అని అనలేవు కదా. అనగలవా? ఇది దేవుని చిత్తం అని అనలేవు కదా. అందుకే మీరు ఎవరు చేతులు ఎత్తలేకపోయారు. ఇది దేవుని చిత్తం అని అనలేకపోయిన వారికి దేవుని విశ్రాంతి ఎప్పటికీ దొరకదు. దేవుని స్తోత్రం. ఇది దేవుని చిత్తము అని అనుకోలేని వారికి దేవుని విశ్రాంతి దొరకదు. వినమ్మ సువార్తరాని తల్లి, ఎందుకు మాట్లాడుతావు? నీకు అసలు విశ్రాంతి లేదు. ఎప్పుడైనా విను దేవుడి మాటలు. మీ భారం దేవుడి మీద వేయలేదు. రమాదేవి గారు కూడా చెయ్యెత్తలేదు. వాళ్ళ అమ్మాయి పెళ్లి గురించి ఆలోచిస్తుందేమో మరి ఎందుకు ఎత్తలేదు? మాటలు చెప్పినంత సులువా చెయ్యెత్తటము? వాళ్ళ అమ్మాయి ఎత్తిందా? ఎత్తదా? ఎందుకు ఎత్తలేదు? మరి ఇంకా మీరు దేవుడి మీద భారం ఎక్కడ వేసారు? ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా, నా మీద మీరు భారం వేయండి, నా విశ్రాంతి మీకు ఇస్తాను. యేసు ప్రభు విశ్రాంతిగా ఉండడా? ఏ సమయంలో? ఎప్పుడు. మరి యేసు ప్రభులో ఉన్న విశ్రాంతి మీకెందుకు లేదు? మీకెందుకు లేదు విశ్రాంతి? నమ్మకం లేదు, దేవుడి మీద ఆధారపడతలేదు. చూస్తేనే నమ్ముతారా? తోమలాగా చూడకపోతే నమ్మరా? మరి పాట ఎందుకు పాడుతున్నారు? నడిపిస్తాడు నా దేవుడు. పాట ఎందుకు పాడుతున్నారు? నమ్మకం లేనప్పుడు పాట ఎందుకు పాడుతున్నాము? చెప్పాలి మీరందరూ. అదేనా యేసు ప్రభు మీద మీరు ఉంచిన నమ్మకము? ఇంకో మాట తెలుసా? మీరు అలా భారం వేస్తేనే ఆయన విశ్రాంతి మీకు ఇస్తాడు. దేవుని స్తోత్రం. మీకు విశ్రాంతి ఇస్తాడు. పిల్లలు చదువుకుంటున్నారు, పరీక్షలు రాస్తున్నారు, ఫెయిల్ అయినా ఓకే, పాస్ అయినా ఓకే. నేను చేయాల్సిన పని చేశాను. ఒకరోజు ఒక లెక్చరర్ గారు అన్నాడు, ఒరేయ్ మూర్తి, నువ్వు సినిమా హాల్లో ఉన్నావేంట్రా అన్నాడు. ఆయన గృహిడిగా నేను ఆయన చూడలా. పరీక్ష రోజున అడుగుతున్నాడు, ఒరే సినిమాకి వస్తారంటారా ఎవరైనా పరీక్ష రోజున అన్నారు. నేను వస్తానండి అన్నాను. అంటే అప్పటికి నేను యేసు ప్రభుని ఎరగను, అయినా సినిమాకి వెళ్ళిపోయాను. నీ ధైర్యం ఏంట్రా అన్నాడు. చదువుకున్నానండి, వచ్చినే రాస్తాను, రానే వదిలేస్తాను. ఫెయిల్ అయిపోతే ఇంటికి వెళ్ళిపోతాను. ఫెయిల్ అయిపోతే ఇంటికి వెళ్ళిపోతాను, అంతే. నేను పడ్డ కష్టం పడ్డాను. ఫెయిల్ అయితే ఫెయిల్ అవుతాను. కాదు, నేను చచ్చిపోయినా పాస్ అవ్వాలి. పాస్ అయ్యాక చచ్చిపోతే? ఇప్పుడు నువ్వు పాస్ అయ్యావు, చచ్చిపోయావు, దానివల్ల ప్రయోజనం ఏంటి? మరి పాటలు ఎందుకు పాడుతున్నారు? ఏమని? జలములలో బడి వెళ్ళినా అవి నా మీద పారవు. ఎందుకు పారవు? మొత్తం మునిగిపోతావు నువ్వు. నీకు విశ్వాసం లేదు కనుక నీకు విశ్రాంతి లేదు. అందుకని నీ మొహంలో ఎప్పుడు చూసినా ఏదో పోగొట్టుకున్నట్టు, ఏదో కోల్పోయినట్టు, ఏదో జారిపోయినట్టు, ఏదో పడిపోయినట్టు టెన్షన్ వచ్చేస్తుంది. అంకులు ప్రార్థన చేయండి. ఎందుకు టెన్షన్ వచ్చేస్తుంది? ఒకవేళ నా విషయాల్లో నేను ఏదైనా టెన్షన్ పడతాను అనుకున్నారా? మా అబ్బాయి నాడు కంపెనీ ఉద్యోగం అయిపోయింది ఇంకా అన్నాడు. ఆ ఉద్యోగం అయిపోయింది అన్నాడు. ఇంకో ఉద్యోగం ఎత్తాడు రా, లేదంటే ఇంటికి వచ్చేయాలి. అక్కడే ఇంకో ఉద్యోగం ఎత్తాడు, మంచిది, రాసుకో డైరీలో, లేదంటే ఇంటికి వచ్చేయి అంతే. ఇంత చదువుకుని ఇంత పెద్ద ఉద్యోగం చేసి ఇంటికి వచ్చేసి ఏం చేస్తాడు? నేను అడుగుతున్నాను, చెప్పండి. కరోనా వచ్చి చచ్చిపోయినాడు అందరూ, ఇప్పుడు ఏం చేస్తున్నారు చెప్పమ్మా? కరోనా వచ్చి చచ్చినాడు అందరూ ఏం చేస్తున్నారు? నీకు కరోనా రాలేదు, వచ్చి కూడా బతికావు. ఒరే దేవుని చిత్తం అయితే ఇంకో ఉద్యోగం ఎత్తాడు.
అక్కడ 30వ తారీఖు అయిపోతుంది, ఇక్కడ 1వ తారీఖు వచ్చి కొత్త ఉద్యోగంలో దానికన్నా పెద్ద ఉద్యోగంలో జాయిన్ అయిపోయాడు. దేవుని స్తోత్రం. జాయిన్ అవ్వలేదు, అయినా భయం లేదు. అవ్వలేదు, అయినా భయం లేదు. రాలేదు, అయినా భయం లేదు. జరగలేదు, అయినా భయం లేదు. దాని పేరు విశ్రాంతి. ఓకే, మీ ఆయన అన్నాడు ఒక రోజున పొద్దున్నే కాకేసి, ఇవాళ నీకు విడాకులు ఇచ్చేస్తున్నాను. పొలమంట ఏడ్చేయద్దు. దేవుడి మీద ఆధారపడ్డావు అనుకో, చాలా సంతోషం. ఎక్కడ సంతకం పెట్టమంటారు? నా బ్యాగ్ రెడీగా ఉంది. చుట్టాలింటికి వెళ్తాను, సంచి కాదు, మొగుడు వదిలేస్తాను కూడా బ్యాగ్ రెడీగా పెట్టుకోవాలి. ఏమ్మా, అంతే కదా. చుట్టాలింటికి వెళ్తానికి సంచి రెడీ చేసుకోవడం కాదు, మొగుడిని వదిలి వెళ్ళిపోతాను కూడా సంచి రెడీగా ఉండాలి. అన్నిటికీ సిద్ధంగా ఉండాలి. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళావు, అమ్మ 15 రోజులు బతుకుతారు, చాలా సంతోషం ప్రభు, దేవుని స్తోత్రం అనాలి. ఇంకా కనబడ్డ వాళ్ళు అందరిని పట్టుకుని నేను 15 రోజులే బతుకుతానంట, 15 రోజులే బతుకుతానంట అంటే కనబడ్డ వాళ్ళు అందరినీ గట్టిగా పట్టుకుని నలిపేయటం వల్ల నీతో పాటు వాళ్ళు కూడా వచ్చేస్తారేమో. జాగ్రత్త, ఎవరిని పట్టుకోకు. ఎవరిని పట్టుకున్నా నీ మరణం ఆగదు. ఆ దేవుడిని పట్టుకుంటే 15 ఏళ్ళు బతకొచ్చు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను మీకు అందరికీ చెప్పేది ఒకటి, దేవుని విశ్రాంతి. దేవుని విశ్రాంతి ప్రజలకు నిలిచి ఉన్నది. ఎవరికి దేవుని విశ్రాంతి? గుర్తుపెట్టుకోండి. 1, 2, 3, 4 ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి. దేవుని విశ్రాంతిలో ప్రవేశించకపోవటానికి గల కారణాలు పౌలు గారు రాశారు. 1 గుర్తుపెట్టుకోండి. 1 అవిధేయత. చెప్పాలి గట్టిగా. 1 అవిధేయత. 2 అవిశ్వాసము. చెప్పాలి. 2 చెప్పాలి అందరూ. అవిశ్వాసము. 3 హృదయ కాఠిన్యము. చెప్పాలి. 3 హృదయ కాఠిన్యము. 4 పాపము. చెప్పండి, పాపము. మొదటిది చూడండి, అవిధేయత. దేవుడు చెప్పిన మాట ఏది అనరు. దేవుడు చెప్పిన మాట ఏది అనరు. వాళ్ళకి విశ్రాంతి లేదు. 2 దేన్ని నమ్మరు. అమ్మ ఇది ఎలా జరుగుతుంది, కొద్ది రోజుల్లో అది ఎలా జరుగుతుంది. అమ్మ పాల కేంద్రం ఆవిడ అయ్యో బయట ఉన్నవాళ్ళు కానీ కనపడుతున్నారు. బయట ఉన్నవాళ్ళు ఏంటి, రోడ్డు మీద వెళ్ళి వాళ్ళు కూడా కనపడతారు. విను జాగ్రత్తగా వింటున్నారా? అవిశ్వాసం. దేన్ని నమ్మరు, ఏది నమ్మరు. చూపించండి, చేయమనని చూద్దాం, జరగమనని చూద్దాం. చేసిన తర్వాత నమ్ముతానండి, జరిగిన తర్వాత నమ్ముతానండి. నువ్వు నమ్మిదేంటి, జరిగిన తర్వాత అందరూ నమ్ముతారు. అంటే 2ది అవిశ్వాసం. 3ది హృదయ కాఠిన్యము. దేవుని స్తోత్రం. హృదయం ఎలా ఉంటుంది అంటాడే, బండరాళ్ళు. హృదయం ఎలా ఉంటుంది, బండరాయిలాగా ఉన్నవాళ్ళు కూడా విశ్రాంతి లేదు. 4 పాపము. దేవుని స్తోత్రం. ఏది వదిలేమన్నాడు దేవుడు? చెప్పండి అందరూ. దేవుడు పాపాన్ని వదిలేయమంటే నువ్వు పాపాన్ని పట్టుకుని వెళ్తా ఉంటే నీకు విశ్రాంతి ఎలా దొరుకుతుంది? ఈ 4 వల్ల మీకు విశ్రాంతి దొరకలేదు అన్నాడు పౌలు హెబ్రీ 4లో 3లో. ఈ 4 విషయాల్లో మీరు విశ్రాంతిని కోల్పోయారు. దేవుడు చెప్పింది చెయ్యరు. ఉదాహరణకి చాలా జాగ్రత్తగా వినండి. మీరు ఎప్పుడు వచ్చారు? డబ్బులు వచ్చినాయా? అబ్బా, గుడ్ ఫ్రైడే రోజున వచ్చినట్టున్నాయి మీకు డబ్బు. ఓకే, మొత్తం మీద విశ్రాంతిలోకి వచ్చారండి. ఓకే, జాగ్రత్తగా వినండి. ఈ హృదయ కాఠిన్యం అనేది బండరాళ్ళు వంటి కాఠిన్యం ఎలా ఉందో చూస్తాను. ఒక్కసారి జాగ్రత్తగా వినండి. మీరు సరి చేసుకోండి. ఈరోజు మీరందరూ చేతులు ఎత్తాలి. ఈరోజు ఏ విధంగా ఎత్తాలి? నేను దేవుడిని నమ్ముతున్నాను అనే విషయంలో చేతులు ఎత్తాలి. మీకు విశ్రాంతి దొరకాలి. ఈరోజు నిన్నటి దినాన్ని విడుదల పొందినట్టు ఈ రోజును మీరు విశ్రాంతి పొందుకొని ఇక్కడి నుంచి వెళ్ళాలి. జాగ్రత్తగా వింటే మీరు విశ్రాంతి పొందుకోగలుగుతారు. చాలా జాగ్రత్తగా వినండి. దేవుడు మోషేను పంపించి అనేకమైన అద్భుత కార్యాలు చేసి
వాళ్ళందరినీ 430 సంవత్సరాల తర్వాత విడుదల చేసి 3వ నెలలో కనాను దేశంలోకి తీసుకెళ్ళి పాలు తేనెలు ప్రవహించు దేశంలో ప్రవేశపెడదాం అనుకున్నాడు. అంటే దేవుడు ఏమనుకున్నాడండి? వాళ్ళందరికీ చెప్పాలి అందరూ. దేవుడు ఏమనుకున్నాడు? వాళ్ళందరికీ విశ్రాంతి ఇద్దాం అనుకున్నాడు. దేవుని స్తోత్రం. దేవుడు ఏమనుకున్నాడండి? చెప్పాలి అందరూ. విశ్రాంతి ఇద్దాం అనుకున్నాడు. ఎవరు అనుకున్నారండి? దేవుడు అనుకున్నాడు. సరేనా, మీరు వెళ్ళి ఆ కనాను దేశం అంతా చూసి రండి అన్నాడు. ఒక 40 మంది ఆ కనాను దేశం చూశారండి. కనాను దేశం అంటే మీకు నోరు ఊరిపోద్ది. ఇప్పుడు నోరు ఊరిపోద్ది మీకు నేను చెప్పే మాటలు వింటే. ద్రాక్ష గెల అంటే ఒక ద్రాక్ష గుత్తి అన్నమాట. ఒక ద్రాక్ష గెల 6 అడుగులు ఉన్న 2 మనుషులు, బలిష్ఠులైన మనుషులు ఒక దండం మీద మోసుకెళ్తున్నారంట. అంటే నాకు తెలిసి ఒక ద్రాక్ష పండు ఎంత ఉందన్నమాట. ఒక ద్రాక్ష పండు అంటే ఒక ద్రాక్ష పండు తింటే మన కడుపు నిండిపోద్ది అన్నమాట. అలాంటి ద్రాక్ష పళ్ళు గెలలు మోసుకెళ్తున్నారండి. ఒక పక్కనే విస్తారమైన నదులండి, ఓ పక్కన పచ్చని చెట్లండి, పచ్చని పొలాలండి, బ్రహ్మాండమైన భవనాలండి. ఆ దేశాన్ని వాళ్ళకి ఇస్తానికి దేవుడు సిద్ధం చేశాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దాన్ని చూసిన తర్వాత ఈ 40 మంది ఏమనుకున్నారు తెలుసండి? దేవుడు మనకి ఈ దేశాన్ని ఇవ్వలేడు. చెప్పండి, అంత నెమ్మదిగా చెప్తారే అందరూ చెప్పండి. దేవుడు మనకి దేశాన్ని ఇవ్వలేడు. ఇవ్వలేడా? మీరు కూడా అంతేనా? చెప్పండి, ఇవ్వలేడా? ఇవ్వగలడా? అందరూ చెప్పండి, ఇవ్వగలడా? ఇవ్వలేడా? రాజులను దరిద్రులు చేయును, దరిద్రులను రాజులుగా చేయును, రాజులను దరిద్రులు చేయును, దరిద్రులను రాజులుగా చేయును. దేవునికి సమస్తము సాధ్యమే, దేవునికి అసాధ్యమైనది ఏదియూ లేనిది. యేసు ప్రభు ప్రతి విశ్వాసిని ఒక మాట అడుగుతాడు, నేను ఈ కార్యము చేయగలనని మీరు నమ్ముతున్నారా అని అడుగుతాడు. మీరు ఇందాక ఎవరు చేయెత్తలేదు కదా, అంటే మీలో ఎవరికి యేసు ప్రభు మీద నమ్మకం లేదు. మీకు వచ్చి కూర్చొని వెళ్ళిపోతున్నారు, పాటలు పాడుతున్నారు, అంతే. మీరెవరు చేయెత్తలేదు. దేవుడు ఈ కార్యం చేయగలదుడన్న నమ్మకం మీలో లేదు. అదే విశ్రాంతి. దేవుడు ఈ కార్యం చేయగలడని నమ్మటమే విశ్రాంతి. మీలో చాలా మందికి దేవుడు ఈ కార్యం చెయ్యలేడు, నేనే చేసుకోవాలి ఈ కార్యం, లేకపోతే మా ఆయన చేయాలి, మా అబ్బాయి చేయాలి, మా కొడుకు చేయాలి, మా కోడలు చేయాలి, దేవుడు చేయలేడని మీ ఉద్దేశం, అంతేనా? అందుకని చేయొత్తలేదు. మాట్లాడరేంటి? మీ ఉద్దేశం ఏంటి? దేవుడు నా కోడల్నే మార్చలేడు. కాళ్ళు చేతులు ఎరగొట్టి మూల కూర్చోబెడతాడు అవసరమైతే. దేవుని స్తోత్రం. దేవుడు చేయలేడా? దేవుడు చేయలేడా? మరి దేవుడు చేయలేడు అనుకునే కదా మీరు ఎవరు చేతులు ఎత్తలే. మీరు ఎందుకు చేతులు ఎత్తలేదు? దేవుడు విశ్రాంతి ఇస్తాడన్న నమ్మకం మీకులే. దేవుడు ఈ కార్యం చేస్తాడన్న నమ్మకం లేదు. నా తెలివితోటి, నా గొప్ప తెలివితేటలతోటి ఈ కార్యం చేసుకుంటాను. ఈరోజు వరకు నీ ప్రయత్నం అదే తల్లి. నువ్వు దేవుడి మీద ఆధారపడవు. మీరు చాలామంది దేవుడి మీద ఆధారపడరు. ఒక రోజున ఒక ఆయన నాతో అన్నాడు, తణుకులో ఏదో యూసీఏ మీటింగుల్లో మాట్లాడుతూ, పాస్టర్ గారు నేను వెళ్ళి మాట్లాడతానండి అన్నాడు. నేనన్నాను, అందరం ప్రార్థన చేద్దామయ్యా, నువ్వు వెళ్ళి మాట్లాడిన పని అవ్వదన్నా.
అతనేమన్నాడు తెలుసండి, రూత్ గారు నిద్రపోకండి. అతనేమన్నాడు అంటే, మీకెవరికి తెలియదండి, నాకు ఆయనకి బాగా పరిచయం ఉందండి, నేను వెళ్ళి మాట్లాడే పని చేసుకొస్తానండి అన్నాడు. నీ వల్ల అవదాను, నా మీద కోపం వచ్చింది అతను. నా వల్ల అవ్వకపోతే మీ వల్ల అవుద్ది అన్నాడు. నా వల్ల అవ్వదు, నీ వల్ల అవ్వదు, ఎవరి వల్ల అవుద్ది, ఎవరి వల్ల అవుద్ది అని నమ్మాలి నువ్వు. దేవుడి వల్ల అవుతుంది. ఏమండి ఊరుకోండి అని వెళ్ళాడు. 12:30కి వెళ్ళాడు. 1:30కి మీటింగ్ అయిపోద్ది, అందరికీ భోజనాలు. ఇలా చూడు, భోజనాలు మేమందరం భోజనం చేస్తున్నాం, ఇంకా రాలేదు. నా పక్కన ఉన్న అతను అన్నాడు, ఏమండి వెళ్ళినోడు ఇంకా రాలేదేంటి అన్నాడు. ఏమన్నాడు చెప్పండి, వెళ్ళినోడు ఇంకా రాలేదేంటి అన్నాడు. నేను అన్నాను ఇంక రాడని. ఇంకా అతను రాడు అన్నాను. ఇస్రాయేల్ గారు మరీ ఇంత గట్టిగా చెప్పేస్తున్నారంటే, అతను రాడు, అతనికి పని అవ్వలేదు, భోజనానికి కూడా రాడు. సిగ్గేసేసింది, ఎందుకంటే నేను వెళ్ళి చేసుకొచ్చేస్తాను అన్నాడు, రాలేదు. అతని పని అవ్వలేదు. మనమందరం ప్రార్థన చేద్దాం. ఇంకో మాట కూడా చెప్పాను నేను, పని అవ్వలేదు, పని చెడగొట్టేశాడు కూడా అన్నాను. పని అవ్వలేదు, ఆ పని కూడా చెడగొట్టేసాడు అన్నాను. తర్వాత వాళ్ళందరికీ అర్థమైంది. అప్పుడు ప్రేమ్ అన్నాడు, ఒక పెద్ద దైవజనుడి దగ్గర అన్నాడు, మన్నా సంస్థ పాస్టర్ గారి దగ్గర అన్నాడు, ఈయన ప్రార్థనాపరుడు అండి అన్నాడు, నన్ను చూపించి. దేవుని స్తోత్రం. ఈయన ప్రార్థన ఫలిస్తుందండి అన్నాడు. మొన్న ఒక రోజున మంచం మీద ఉన్న ఆవిడ దగ్గరికి వెళ్ళాము. ఇప్పటి వరకు కాలుకి 15 లక్షలైనాయి ఆవిడకి. ఆ కాలు తగ్గలేదండి. ఎన్ని ఆపరేషన్లు చేశారో, ఎన్ని కట్లు కట్టారో, ఇప్పటికే మంచం మీద ఉంది. వాళ్ళ అబ్బాయి లండన్లో ఉన్నాడు కనుక చాలా డబ్బు ఖర్చు పెడుతున్నాడు వాళ్ళ అమ్మ కోసము, లేదంటే ఆ కాలు తీసేయాలి. అర్థమవుతుందండి. నన్ను పిలిపించింది, వెళ్ళాను, ప్రార్థన చేశాను. మీరు ప్రార్థన చేస్తే కార్యం జరుగుతుందని ఎందుకో నాకు నమ్మకం వచ్చిందండి. అమ్మ నీ నమ్మకం దేవుడు తప్పకుండా ఫలింపు చేస్తాడు. మా ఇంటి ఎదురుగుండా, సందు ఎదురుగుండా ఉన్న ఆవిడ కాలు తీసేయటానికి డాక్టర్ గారు ఆపరేషన్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ సిద్ధం చేసేసుకున్నాడండి. సిద్ధం చేసుకున్న తర్వాత కాలు తీసేయటానికండి వాళ్ళ అబ్బాయి, వాళ్ళ అల్లుడు నా దగ్గరికి వచ్చారండి. వాళ్ళ అల్లుడు నా దగ్గరికి వచ్చాడండి. వచ్చి పాస్టర్ గారు ప్రార్థన చేయండి, కాలు తీసేస్తున్నారు అన్నాడు. కాలు తీసేస్తానికి ప్రార్థన చేయమంటాడు ఏంటి, ఆపరేషన్ బాగా జరిగేటట్టు ప్రార్థన చేయండి అన్నాడు. నేను కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తూ కాలు తీయరు అన్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అది ఎలా సాధ్యమండి, అది ఎలా సాధ్యం అంటే అన్నీ రెడీ చేసేస్తారంటే అన్నారు. మీరు పని చేయండి, ఇప్పుడు అర్జెంటుగా వెళ్ళిపోయి ఆవిడని ఆ ట్రస్ట్లో నుంచి డిశ్చార్జ్ చేసేసి ఆ అచ్యుతరామయ్య గారి దగ్గరికి తీసుకెళ్ళండి, కాలు తీయడాయన, మీరు ఆయన దగ్గరికి తీసుకెళ్ళండి అన్నాను. వెంటనే వెళ్ళారు. వెళ్ళి మాకు డిశ్చార్జ్ చేసేయండి అని చేయను అన్నాడు. నేను చేయను, పొద్దున్న ఆపరేషన్ చేస్తాను. కేకలు, డాక్టర్ గారు డిశ్చార్జ్ చేయను అంటున్నాడు. మళ్ళీ వచ్చారు నా దగ్గరికి, ఏమండి అతను డిశ్చార్జ్ చేయను అంటున్నాడు, మేము చాలా ఇబ్బందుల్లో పడిపోయాం, కాలు తీసేస్తాను అంటున్నాడు, అతను ఎవరయ్యా డిశ్చార్జ్ చేయను అంటానికే, నేను ఈ రాత్రి ప్రార్థనలో ఉంటాను అన్నాను. అంతే. ఆ రాత్రి ఏం జరిగిందో తెలుసండి, నెల్లూరు దగ్గర ట్రైన్ యాక్సిడెంట్, డాక్టర్ గారు అత్తగారు చచ్చిపోయింది. రాత్రికి రాత్రి డాక్టర్ గారు బయలుదేరి వెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రం. ఎవరండి, కాలు తీసేస్తానన్న డాక్టర్ రాత్రికి రాత్రి వెళ్ళిపోయాడు. అప్పటికప్పుడు ఆవిడ డిశ్చార్జ్ చేసి అశ్వత్థరామ గారి దగ్గర తీసుకెళ్తే మొత్తం అంతా చెక్ చేసి మెడిసిన్స్ ఇచ్చి కాలు తీయాలన్న బుద్ధి లేని డాక్టర్ ఎవరని అడిగాడు. ఈ రోజుకి ఆవిడ మన ఇంటి ఎదురుగుండా చక్కగా నడుచుకుంటూ పోతా ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నువ్వు నమ్మితే దేవుని విశ్రాంతిలోకి వస్తావు. నువ్వు నమ్మవు, నువ్వు చూస్తేనే కానీ నమ్మవు, అన్నీ జరిగితేనే కానీ నమ్మవు.
మీలో ఎవరైతే ఏం జరిగినా పర్వాలేదు అంటారో, ఏం జరిగినా నిజంగా జరిగినా కూడా రెడీగా ఉండాలి. ఏం జరిగినా పర్వాలేదు అంటాం కాదు, ఏం జరిగినా కూడా రెడీగా ఉండాలి. ఏది జరిగినా కూడా సిద్ధంగా ఉండాలి. అదే విశ్వాసం. రూత్ గారు కోడలకు చెప్పాను ప్రార్థనలో, నీ ఉద్యోగం పోయినా కూడా నువ్వు విశ్వాసంగానే ఉండు. అయ్యి బాబు ఇదేంటండి ఇలాగ అన్నారు, భోజనం పెడతా అందా పిల్ల, ఉద్యోగం పోయినా కూడా రెడీగా ఉండమన్నారు ఏంటండి అనేటప్పటికి ఆ ఉద్యోగం ఏమైంది, పోయింది. కానీ నేను అన్నాను, ఉద్యోగం పోయినా విశ్వాసంగా ఉండు, మరలా దేవుడు నీకు మంచి ఉద్యోగాన్ని ఇస్తాడు. ఒక రోజున చెప్పింది, తిరిగి నాకు ఉద్యోగం వచ్చింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. విశ్వాసం లేదండి చాలా మందికి. ఇలా జరిగితే దేవుడు చేయలేదు నా కార్యము. హృదయ కాఠిన్యం అండి, పైకి బాగానే కనిపిస్తారు, హృదయం చాలా కఠినమైంది. నమ్మరు, హృదయంలో నమ్మరండి. ఇంకా చాలా మంది ఉన్నారు, నేను అనుకున్నట్టు చేస్తేనే దేవుడు, నేను అనుకున్నట్టు చేస్తేనే ఆయన దేవుడు. కాదండి, యేసు ప్రభు చెప్పాడు, నువ్వు అనుకున్నట్టు చెయ్యి ప్రభువా. దేవుని స్తోత్రం చెప్పండి. ఎవరు అనుకున్నట్టు జరగాలి? నా చిత్తము కాదు తండ్రి, నీ చిత్తము జరగాలి, నీ చిత్తము జరగాలి. తేజ అంటది, ఉద్యోగం పోయినా పర్వాలేదని. పోనీ రేపే రాని వార్త, నీ ఉద్యోగం పోయిందమ్మా అని ఎగురు గొంతులే వాళ్ళ అమ్మాయి వస్తుంది, ఈ అమ్మాయి వస్తుందో ఏదో తెలదు. వాళ్ళ అమ్మాయి అయితే వస్తుంది, దేవుని స్తోత్రం అంటది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అర్థమైందండి? జలములలో పడి నే వెళ్ళినా అవి నా మీద భారము, జలములలో పడి హల్లెలూయా. దేవుడు ఈ కార్యం చేయగలడని నమ్మాలి. ఒకవేళ ఆ కార్యము జరిగినా జరగకపోయినా దేవుని చిత్తమే. నేనేదో ఊహించుకున్నాను ఇలా జరుగుతుందని, జరగలేదు, అది దేవుని చిత్తమే. నాకు ఇలా జరుగుతుందని అనుకున్నాను, జరగలేదు, అది దేవుని చిత్తమే. ప్రతిదీ దేవుని చిత్తమే. నాకు వివాహం 40 ఏళ్ళు వచ్చేదాకా జరగలేదు, అది దేవుని చిత్తమే. మొత్తం వివాహమే జరగలేదు, దేవుని చిత్తమే. పిల్లని తల్లిని తీసుకెళ్తానికి వస్తాడు అల్లుడని మిఠాయిండలు, కాజాలు, రవ్వ లడ్డులు రెడీ చేసింది అత్తగారు. ఆడు రాలేదు. కొన్నాళ్ళకి చెప్పాడు, నీ కూతుర్ని నీ మనవరాలని నేను తీసుకెళ్ళను అన్నాడు. చాలా సంతోషం, ఇంతకన్నా సంతోషం కొట్టలేదు. పక్కన ఉన్న వాళ్ళందరూ ఏలెట్టి పొడి చేస్తారు. వాళ్ళు ఏలెట్టి పొడితే నువ్వు అట్లకాడు ఎట్టి పొడు అన్నాడు. వాళ్ళు ఏలెట్టి పొడిచారు అనుకో, నువ్వు ఒక అట్లకాడు చేతులు పెట్టుకుని నువ్వు కూడా పొడు అన్నాడు. పోనీ నీ కూతురికి వయసు అయిపోయింది, ఇంకా పెళ్లి చేయవా, నువ్వు చెయ్యి. ఒక రోజున ఒక ఆయన వచ్చాడు నా దగ్గరికి. ఆయన 1016 ఇచ్చాడు మందిరానికి.
నేను అడిగిందేమో 30-40 లక్షలు అవుతాయా అంటే 1016 ఇచ్చాడు. అది చాలా ఎక్కువ అయింది. 1016 ఇచ్చాక ఒక సంవత్సరం తర్వాత వచ్చాడు నా దగ్గరికి. ఇంకా మందిరం కట్టలేదు ఏంటండి అన్నాడు. నా దగ్గరికి వచ్చాడు. ఇంకా మందిరం కట్టలేదు ఏంటండి అన్నాడు. నేను అన్నాను, ఇంతవరకు 2,80,000 వచ్చినాయి. నీ 1016లతో కలిపితే 2,81,116 రూపాయలు ఇదిగో నీ చేతిలో పెడుతున్నాను, నువ్వు మందిరం కట్టించే నాకన్నా. నేను ఎందుకు కడతాను, మరి ఎందుకు ఆగుతున్నావు అన్న. కట్టే మందిరం, నా కూతురు పెళ్ళి నువ్వు చెయ్యి. నా కూతురు పెద్దగా ఎదిగిపోయింది అంటున్నావు కదా, నువ్వు చెయ్యి. ఏంటమ్మా ఇంకా అప్పులు తీరలేదా? నువ్వు తీరుతావని చూస్తున్నాను. అది విశ్రాంతి. నువ్వు దేనికి భయపడకూడదు. నువ్వు వెళ్ళేది యథార్థమైన మార్గము, నువ్వు వెళ్ళేది సత్య మార్గం అయినప్పుడు, అయ్యా ఆడపిల్లలు వెళ్ళి ఉద్యోగం చేస్తాం, మా ఇంటా వంట లేదు, మా ఇంట్లో ఎప్పుడూ లేదమ్మా ఇలాంటిది. ఆడపిల్లలు వెళ్ళి ఉద్యోగం చేయరమ్మా, నీ మొగుడు చేయడు, నీ కొడుకు చేయడు, నేను చేయకపోతే తిండి ఎలా దొరికితే పిచ్చ అత్తగారు అనాలి. అత్తగారు ఇంటా వంట లేదా, ఇంటా వంట లేదా ఉంది, వెళ్ళాలి, పని చేయాలా. దేవుని విశ్రాంతి అంటది. ఎవరికి భయపడకూడదు. నువ్వు వెళ్ళేది న్యాయమైన మార్గము, నువ్వు వెళ్ళేది యథార్థమైన మార్గము. వచ్చారండి వీళ్ళందరూ 40 మంది వెనక్కి వచ్చారండి. ఏదో మొహాలు వేసుకుని, దరిద్ర మొహాలు వేసుకుని, దేవుడు మనల్ని మోసం చేసేసాడు, కనాను దేశం ఇవ్వడు. ఎందుకంటే అక్కడ చాలా ఎత్తుగా ఉన్నారు మనుషులు, అక్కడ పొలాలు బాగున్నాయి, అక్కడ ద్రాక్ష గెలలు అద్భుతంగా ఉన్నాయి, అక్కడికి మనల్ని రానివ్వరు, మన అందరినీ కలిపి 1 నిమిషంలో చంపేస్తారు. అది మనకు దేవుడు దేశుడు, కనాను దేశం మనకు ఇవ్వడు అని. ఓ ఇప్పుడు మీరు అందరూ ఒకసారి ఏడితే శబ్దం ఎక్కడ దాకా కనపడుతుంది? ఏడరు అనుకోండి, ఒకవేళ ఏడ్చారు అనుకోండి, శబ్దం ఎంత దూరం అనిపిస్తుంది. 20 లక్షల మంది ఏడుతుంటే ఎలా ఉంటుందని చాలా ఘోరంగా ఉంది. దేవుడు మోషేని కేకేసి చి 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 చి, ఇలాంటి దరిద్రమైన జనాంగం కోసం నేను ఎంత కష్టపడ్డాను. కనుక కాలేబు యెహోషువ అనే 2 తప్ప ఎవ్వరూ కనాను దేశానికి రారన్నాడు. అంతే. దేవుని స్తోత్రం. ఎందువల్లండి ఇప్పుడు 20 లక్షల మందికి విశ్రాంతి ఎందుకు దొరకలేదు చెప్పండి, చెప్పమ్మా. దేవుణ్ణి నమ్మలేదు. మరి ఐగుప్తు నుంచి సముద్రం మధ్య నుంచి తీసుకొచ్చింది ఎవరు? అది గుర్తుందా? అది మర్చిపోయారు. భయంకరమైన పరిస్థితుల్లో మీ అబ్బాయిని కాపాడాడు కదా దేవుడు, మర్చిపోవచ్చా? దేవుడు ఏం చేశాడు వినాలి, అందరూ వినాలి. అంచేత దేవుడు ఏం చేశాడు చెప్పనా? మీలో చాలా మందికి దేవుని విశ్రాంతి ఎందుకు లేదు తెలుసా? మీ అమ్మని కథ ఇలా వినమనమ్మా. ఏం చేస్తుంది ఆవిడ? ఏం చూస్తారమ్మా? ఒళ్ళో ఎవరున్నారు? మనవడా, మనవరాలా అంతేలేండి. ఇంకెవరు ఉంటారు? పొరపాట్లు కూడా ఇంకెవరి పిల్లల్ని ఎత్తుకోరు. విను, విశ్రాంతి లేదు జీవితానికి. విను, ఎప్పుడు ఆడొక్క చూస్తుంది. ఆడ అవయవాలు ఏమన్నా మారిపోతున్నాయా ఏంటి? అలాగే ఉంటాయి కదా. ఎందుకు అలా చూసుకుంటావు అత్తమానం? ఆడేమన్నా ఆడపిల్ల కింద మారిపోతాడా? మగపిల్లడే కదా. విను, ఎంత మంచి సందేశాన్ని చెప్తున్నాను. దేవుడు అన్నాడు మోషేతోటి, ఒరే ఎలా రండి రా అన్నాడు. ఎన్ని రోజులు తిరిగారా మీరు అక్కడ? ఎన్ని రోజులు? 40 రోజులు తిరిగామండి. 40 సంవత్సరాలు విశ్రాంతి లేదు. కటౌట్ అన్నాడు. అంతే. దేవుని స్తోత్రం. చెప్పండి, ఎన్నేళ్ళు? సంవత్సరానికి ఒక రోజుకెన్ని? మీరు ఎన్ని రోజులు దేవుడి మీద నమ్మకం లేకుండా ఉంటారో అన్ని సంవత్సరాలు మీకు విశ్రాంతి దొరకదు. మీరు ఎన్ని రోజులు దేవుడిని నమ్మరో అన్ని సంవత్సరాలు మీకు విశ్రాంతి దొరకదు. మాట్లాడరా? ఎందుకండి దేవుడిని నమ్మరు మీరు? ఎందుకమ్మా ఇక్కడికి వస్తున్నారు దేవుడిని నమ్మి కాదా? ఎందుకండి కొన్ని విషయాల్లో దేవుడిని నమ్మి కొన్ని విషయాల్లో ఎందుకు దేవుడిని నమ్మరమ్మా మీరు?
కొన్ని విషయాల్లో దేవుడు ఉన్నాడా, కొన్ని విషయాల్లో దేవుడు లేడా? ఎందుకు నమ్మరండి? మాట్లాడతలేదు మీరు ఎవరు. నీకు దేవుడి మీద, అందుకే నేను అన్నాడు, నీ దగ్గర సంపూర్ణమైనటువంటి విశ్వాసం లేదన్నాడు ప్రకటన గ్రంథంలో. నువ్వు అటు ఇటు అటు ఇటు ఉన్నావు అన్నాడు దేవుడు. మీలో చాలా మంది అటు ఇటు అటు ఇటు అటు ఇటు ఉన్నారు. అటు ఇటు అటు ఇటు ఉన్న వారికి విశ్రాంతి దొరకదు. బాగా గుర్తుపెట్టుకోండి, దేవుడు ఈ లోకానికి విశ్రాంతి ఇవ్వడానికి వచ్చాడు. దేవుని స్తోత్రం. ఇంకో మాట ఏమన్నాడు తెలుసు యేసు ప్రభు? ఇందాక నెలికాయలు దొరకలేదు నాకు, అది మార్కు 10 లోక 10 9 8 గుర్తులేదు. విశ్రాంతి దినమునకు నేను ప్రభువును అన్నాడు. దేవుని స్తోత్రం. అంతే, ప్రపంచంలో ఏ మనిషి అయినా యేసు ప్రభు దగ్గరకు వస్తే విశ్రాంతినిస్తాడు. దేవుని స్తోత్రం. చాలామంది రాజకీయ నాయకులు, పెద్ద పెద్దోళ్ళు, గొప్పోళ్ళు, మంత్రులు, సినిమా యాక్టర్లు నేను కలిసిన వాళ్ళు ఉన్నారు. చెమటలు పట్టేసి ఉండేవారు వాళ్ళు. నేను అడిగేవాళ్ళని, ఎంత చల్లగా ఏసీలో నీకు చెమటలు పెట్టేస్తున్నాయి ఏంటి అబ్బాయి అంటే, నా గొడవ నీకేం తెలుసు మూర్తి గారు అనేవాడు. వాడిని చూసి వీళ్ళందరూ సంకలు గుద్దుకుంటారు. మా అభిమాన నటుడు అంటారు. వాడు అక్కడ ఏడుస్తూ ఉండేవాడు, టెన్షన్గా ఉండేవాడు. అంతే, వాళ్ళందరికీ ఎవరికి విశ్రాంతి లేదండి. ఆ రాజకీయ నాయకులు, చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు కూడా ఎప్పుడు టెన్షనే. తెల్లారి గట్ల 2:30కే నేను కలిసేవాడిని అతన్ని కుప్పంలో. ఎప్పుడు ఏదో ఆందోళనతో ఉండేవాడు. ఏంటయ్యా నీ ఆందోళన? ఏమో హైదరాబాద్లో ఏం జరుగుతుందో, నా పదం ఊడిపోద్దేమో, ఎవడొస్తాడో, రేపొద్దున ఇంకో పెద్ద యాక్టర్ ఎవడొస్తే నాకు బుకింగ్లు ఉండవేమో అని సినిమా యాక్టర్కి ఆందోళన, డబ్బులు పెట్టే నిర్మాతకు ఆందోళన, ఫ్యాక్టరీలు నడిపేవాడికి ఆందోళన, వ్యాపారాలు చేసేవాళ్ళకి ఆందోళన, ధనవంతులకి ఈ ధనం ఉంటుందో లేదో అని ఆందోళన, రాజకీయ నాయకులకి పదం ఉంటుందో లేదో అని ఆందోళన. మరి నీకెందుకు ఆందోళన? నీకెందుకండి ఆందోళన? మీకెందుకు వస్తుంది ఆందోళన? ప్రయాసపడి భారము మోయువారలు, ప్రయాసపడి ప్రభుని చెంతకు పరుగిడి వేగమే, ప్రభుని చెంతకు పరుగిడి వేగమే, రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. యేసుని పిలుపు వినియో ఇంకా యోచింపారేరా, అవనిలో అగచాట్ల పాలైనను, అవనిలో అగచాట్ల పాలైనను, ఆపదు శాంతి ఆత్మకు ఇలలో, ఆపదు శాంతి ఆత్మకు ఇలలో. దేవుని స్తోత్రం. ఆత్మకు శాంతి ఇవ్వగలిగిన శక్తి ఆత్మనిచ్చిన దేవుడికే ఉంది. ఇప్పుడు నేను ముగించే ముందు చెప్పే మాట ఏంటో తెలుసా? ఎవరైనా మీకు శరీరానికి విశ్రాంతి ఇవ్వగలరు. రండి, చల్లగా ఉంది, ఇక్కడ పడుకోండి. చల్లని మజ్జిగ తాగి ఇక్కడ పడుకోండి. చల్లని నీళ్లు తాగి ఇక్కడ పడుకోండి. కొంతసేపటికి చల్లని నీళ్లు, చల్లని మజ్జిగ కరిగిపోతే, కరెంట్ ఆగిపోతే, ఏసీ ఆగిపోతుంది, మళ్ళీ ఉడుకు మొదలు. అలాగే ఏ సమస్య కూడా సంపూర్ణంగా పరిష్కరించేవారు ఎవరు లేరండి. నువ్వు ఏ మనిషినైతే నమ్మావో ఆ మనిషి నేను మోసం చేయొచ్చు అంది. చాలామంది అండి ప్రేమించి పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళలో ఈ మధ్యన ఒక సర్వే జరిగిందండి. భారతదేశంలోని ప్రపంచంలో కూడా సర్వే జరిగిందండి. ప్రేమ పెళ్ళిళ్ళు అండి 99% ఫెయిల్ అండి. 99% ఓడిపోయినాయండి ప్రేమల పెళ్ళిళ్ళు. అదంతా ఉత్తిదేనండి, ఒక ఆవేశం అండి, డైలాగులండి, ఏముండదండి. తర్వాత కొన్నాళ్ళకే అంత వట్టిదేనండి. ఆ ప్రేమ వట్టిదే, అవన్నీ వట్టిదేనండి. అందుకే పెద్దలు కుదిర్చిన పెళ్ళే సక్సెస్ అయిందండి.
పూర్వపు దినాలన్నీ కూడా పెద్దలే కుదిర్చిన పెళ్ళిళ్ళండి. వాళ్ళ పిల్లలను కన్నారు, పిల్లలను చూశారు, తాతలు ముత్తాతలు పిల్లలను చూసుకుంటూ ఉన్నారండి. ఇప్పుడు పెళ్ళైన వాళ్ళే వాళ్ళ పిల్లలను చూసుకుంటారో, పిల్లలు పుట్టి లోపల కోర్టు కాడికి వెళ్ళి ఐ వాంట్ 5 hours అంటుందో తెలదండి. అప్పుడే చెప్తుంది, అమ్మా నేను పెళ్లి చేసుకొచ్చానంటది. మళ్ళీ 15 రోజులకి అమ్మా నేను ఆయన వదిలేసానంటది. తింటే 15 రోజులే అంతే. 15 రోజులకి ఆడి నిజరూపం బయటపడింది అంటది. ఇది నెత్తి నోరు బాదుకుంటుంది. పైగా ఇంకో మాట కూడా చెప్తుంది, అమ్మో ఏం బాధపడకు, నేను కన్సీవ్ కూడా అయ్యాను అంటది. గర్భం వచ్చింది నాకు అంటది. అయ్యో ఇదేంటంటే కంగారు పడుతున్నాడంటే, ఒకవేళ పిల్లడు పుడితే ఆడికి ఇచ్చేద్దాం, లేదా వీలైతే మనం పెడతాం, లేదంటే అనాథ శరణాలైనా పడేద్దాం అంటది. అమెరికాలో ఇలాగా ప్రేమలని చెప్పి పిల్లల్ని కనేసిన పిల్లలు కొన్ని వేల మందిని గవర్నమెంట్ పోషిస్తుందండి. పడేసిపోతున్నారు అక్కడ. ఒక పిల్లను కనేసి అక్కడ పడేసిపోతున్నారండి. వింటున్నారండి? వీళ్ళకి విశ్రాంతి ఎలా వస్తుందండి అంటే 4వ విషయం అర్థమైందా? పాపము వలన విశ్రాంతి లేదండి. ఈ ప్రేమ పెళ్ళిళ్ళన్నీ కూడా చాలా వరకు భ్రమ అండి. ఇది భ్రమలో పెళ్ళిళ్ళండి. ఆ సినిమాలు చూసి, ఆ టీవీలు చూసి, ఆ వాట్సాప్లు చూసి, ఆ ఫేస్బుక్లు చూసి ఏదేదో ప్రేమలు పెళ్ళయ్యేటప్పటికి అంత ఒత్తిదే. మరి నువ్వు ఒక స్టైల్గా ఒక బైక్ తోటి ఫేస్బుక్లో నాకు ఫోటో పంపావు, ఆ ఫోటో ఆ బైక్ ఏది అంటది. ఆ బైక్ నాది కాదు, ఇంకొకటిదే అంటాడు. బైక్ చూసి పెళ్లి చేసేసుకుందండి. ఆ బైక్ ఆడిది కాదు, ఇంకొకడు ఉంటాడు. అలాంటి బైకు మీద నీకు తిరగాలనుందా, అయితే మీ అమ్మని 1 లక్ష రూపాయలు కట్టమను బైక్ తెస్తానంటాడు. మా అమ్మ ఎందుకు కడుతుందంటే, మరి నువ్వు తిరగాలంటే మీ అమ్మే కట్టాలి డబ్బు. నీ దగ్గర ఏమీ లేదా? నా దగ్గర ఏమీ లేదు. మరి ఉద్యోగం అనుకున్నాం, ఉద్యోగం కూడా లేదు, ఊడిపోయింది. ఒక రోజున నల్లజర్లలో నేను ఒక చోట ప్రార్థనకి వెళ్ళానండి. ప్రార్థనకి వెళ్తే ఆయన అన్నాడు, ఏమంటే లోపల ఉన్నాడు ఒకటి చూడండి అన్నాడు. లోపల ఉన్నాడు ఒకటి చూడండి అంటాడు. ఏంటో అనుకున్నా, ఏంటో అని చెప్పి లోపలికి వెళ్ళి చూశాను. చూసాను. ఏంటండి అన్నాను. ఆడొక దిక్కుమాలుడు అండి అన్నాడు. ఎవరండి బాబు అన్నాను. అల్లుడండి అన్నాడు. మీ అల్లుడా? అవునండి, మా అమ్మాయి అండి హైదరాబాద్లో ఇద్దరు ఉద్యోగం చేస్తుంటే ప్రేమించి పెళ్లి చేసుకుందండి. ఉద్యోగం పెద్దదని చెప్పి మేము కూడా సర్లే అని చెప్పి 12 ఎకరాలు ఇచ్చి పెళ్లి చేసామండి. పెళ్లి చేసిన 15 రోజులకు ఉద్యోగం ఊడిపోయిందండి ఆడికి. మా అమ్మాయికి ఉద్యోగం లేదు, ఆడికి ఉద్యోగం లేదు. అదిగో ఇద్దరు గదిలో ఉన్నారు. మా ఆవిడ నేను పట్టుకెళ్ళి కంచాల్లో వాళ్ళకి పెడుతున్నామండి. చూడండి దరిద్రుడు ఎలా కూర్చున్నాడు అన్నాడు. అయిపోయింది, ఉద్యోగం లేదు, ఏమీ లేదు. నేనేదో అవుతానంటాడు. అయ్యేదాకా పెళ్లి చేసుకోకు. అతను ఏదో అవుతానంటాడు కదా, అది అయ్యాక ఒక 4 సంవత్సరాలు ఆగి పెళ్లి చేసుకో. 4 సంవత్సరాల నో ఐ కాంట్ వెయిట్ అంటే వెళ్ళు, నీ ఇష్టం. నా దగ్గరికి వస్తే అదే కండిషన్ పెడతాను. అవతల వ్యక్తిని నమ్మాలంటే చాలా సంవత్సరాలు పడుతుంది. అంత తొందరగా నమ్మటం కుదురుతుందండి. వింటున్నారా? దేవుడు వద్దన్న పని చేసే వాళ్ళందరూ అవస్థలు పడేవాళ్ళే. ఒకటి, విశ్వాసం లేకపోవడం, అవిధేయత కలిగి ఉండడం, పాపము కలిగి ఉండటం, హృదయ కాఠిన్యాన్ని బట్టి దేవుని యొక్క విశ్రాంతిలో ప్రవేశించలేదు. ఉదాహరణకి దేవుని విశ్రాంతిలో ప్రవేశించిన వాడు ఒక మాట చెప్తాడు. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయం. నేను ఇంకొక 10-15 నిమిషాల్లో ముగించేస్తున్నాను. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయం. దేవుని విశ్రాంతి అంటే అక్కడ మనకి చాలా స్పష్టంగా దేవుడు చూపిస్తూ ఉంటాడు. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయం 17వ వచనం చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయం 17వ వచనం. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపు లేక ఉండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలు పశువులో లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించేదను. హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పండి, మంది చెప్పండి. ఏమి లేకపోయినా నాకు దేవుడే ఆయన. నాకు ఏమి లేకపోయినా దేవుడే ఆయన.
వింటున్నారా? మోసంలో పడకండి. ఉద్యోగం ఇస్తేనే దేవుడు, డబ్బులుంటేనే దేవుడు, అప్పులు తీరితేనే దేవుడు, ఆరోగ్యం ఉంటేనే దేవుడు. అదే మీకు విశ్రాంతి లేకపోవడానికి కారణం. మీకు విశ్రాంతి లేకపోవడానికి కారణాన్ని వివరిస్తున్నాను. మీరు దేవుడిని నమ్మకపోవడమే కారణం. మీరు మీ అబ్బాయి మీదో, భర్త మీదో, డబ్బుల మీదో, మనుషుల మీదో, లోకం మీదో, ఎవరో ఒకళ్ళ మీద ఆధారపడటమే మీకు విశ్రాంతి లేకపోవడానికి కారణం. మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండగలుగుతారంటే, నన్ను చాలామంది అడిగారు, పాస్టర్లు అడిగారు చాలామంది, మీరు ఎప్పుడు చాలా సంతోషంగా కనిపిస్తారండి. మీకు తెలుసా, నిన్నటి దినాన్న, నిన్న మధ్యాహ్నం, నిన్న రాత్రి, ఇవాళ పొద్దున కూడా నాకు విపరీతమైన కాలు బాధ. నా బాధ మీకు కనబడడం లేదు. నేను వాక్యం చెప్తూనే ఉన్నాను, బోధిస్తూనే ఉన్నాను, గమ్మున ముగించలేదు. చాలా సమయం చెప్పాను. కారణం ఏంటంటే, నేను ఒకటి నమ్ముతాను, నీ చిత్తం లేకుండా నాకు కాలు నొప్పి రాదు. దేవుని స్తోత్రం. నీ చిత్తం లేకుండా రాదు నాకు. నేను నమ్ముతాను అంతే. అంతగా హ్యాపీగా ఉంటాను కదా. నేను సంతోషంగా ఉండటానికి కారణం, నేను ఎవరి మీద ఆధారపడలేదు. మీలో చాలామంది ముఖాలు బాగోపోవడానికి, ఏడవటానికి, ముఖాలు అదో రకంగా పెట్టుకోవడానికి కారణం, మీరు లోకాన్ని చూసి దాన్ని బట్టి దేవుణ్ణి నమ్ముతారు. దేవుణ్ణి చూడండి, లోకాన్ని నమ్మకండి. దేవుని స్తోత్రం. ఎవరిని నమ్మకండి. మీరు ఎవరిని నమ్మినా నష్టపోతారు. మీరు ఎవరిని నమ్మినా నష్టపోతారు. ఒక మనిషిని పాడు చేయడానికి ఆ అమ్మాయి చెప్పిన అన్నీ ఒప్పుకున్నట్టు నటిస్తాడు వాడు. తర్వాత ఏది చేయడు. ఈ అమ్మాయితో అవసరం తీరిపోయిన తర్వాత, నువ్వేదో అడిగావని నేను చెప్పాను కానీ అవన్నీ ఎక్కడ కుదురుతాయి అంటాడు. మోసంలో పడేస్తాడు. మనుషులందరూ అంతే. నేనున్నాను నీకు అంటారు, నేనున్నాను నీకు అంటారు, నేనున్నాను నీకు అంటారు. అవసరమైతే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేస్తారు. నీకు మంచి టైం వచ్చేటప్పటికి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేస్తారు. నీ పని అవ్వదు, నీ కష్టాల్లో పడిపోతావు. తర్వాత కొంతకాలానికి నీతో మాట్లాడతారు. అనుకోకుండా నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది అంటారు. వచ్చిదే వచ్చిదే. నీకు ఆపద వచ్చినప్పుడు ఎవరు నీకు సహాయం చేయరు. నువ్వు మంచం మీద పడిపోయినప్పుడు ఎవరు నీకు సహాయం చేయరు. నీ ధనము నీకు సహాయం చేయదు, నీ ఆస్తి నీకు సహాయం చేయదు. దేవుడు ఒక్కడే నీకు సహాయం చేసేవాడు. దేవుని స్తోత్రం. అందుకే దేవుడు అన్నాడు, సమస్తమును విడిచి నన్ను వెంబడించండి. సమస్తమును విడిచి నన్ను వెంబడించండి. అన్నదమ్ములనైనా, తల్లిదండ్రులనైనా, అక్క చెల్లెళ్ళనైనా, ఆస్తి పాస్తులనైనా, ప్రాణమునైనా. దాంట్లో అర్థం ఏంటి తెలుసా? దాంట్లో అర్థం ఏంటి తెలుసా? ఆయన చెప్పిన దాన్ని దేన్ని నువ్వు నమ్ముకోవద్దు. దేవుని స్తోత్రం. ఆస్తిని నమ్మొద్దు, ప్రాణాన్ని నమ్మొద్దు, నిన్ను నువ్వు నమ్ముకోవద్దు, నీ పెళ్ళాన్ని నమ్మొద్దు, నీ కొడుకుని నమ్మొద్దు, నీ తల్లిని నమ్మొద్దు, నీ తండ్రిని నమ్మొద్దు, మీ పాస్టర్ గారిని నమ్మొద్దు, మీ సంఘాన్ని నమ్మొద్దు, మీ చుట్టాలను నమ్మొద్దు, నీ దగ్గర ఉన్న డబ్బుని నమ్మొద్దు, నిన్ను నువ్వు నమ్ముకోవద్దు, ఎవరిని నమ్మొద్దు. అందరినీ లిమిట్గా పెట్టుకో, దేవుణ్ణి మాత్రం పరిపూర్ణంగా నమ్ముకో. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుణ్ణి పరిపూర్ణంగా నమ్ముకో. ఎందుకంటే మనము నమ్మదగిన వారము కాకపోయినను ఆయన నమ్మదగినవాడు. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుంది మీకు అందరికీ? 18 సంవత్సరాల నుంచి అంట గూనితోటి ఉందంట. అమ్మాయి ఇలా రా అన్నాడు, ఇలా అన్నాడు. ఏం చేశాడు తెలుసండి? 18 సంవత్సరాల నుంచి లేని విశ్రాంతి ఒక్క మాటతోటి ఇచ్చాడు. దేవుని స్తోత్రం. ఎన్నాళ్ళ నుంచో విశ్రాంతి లేదండి. 40 సంవత్సరాలు నాకు లేని విశ్రాంతి ఒక్క మాటతో నాకు విశ్రాంతి ఇచ్చాడు. ఎవరాడు తెలుసా? వీళ్ళందరూ నిన్ను మోసం చేశారు కదా, అందరూ నిన్ను వదిలేశారు కదా, ఇప్పుడు నువ్వు ఒక్కడవే కదా గదిలో ఉన్నావు, నీకు ఒక చాప కూడా లేదు కదా, నీకు ఒక ఫ్యాన్ కూడా లేదు కదా, ఎంతమందిని చుట్టూ తిరిగేవారు. ఈరోజు నీతో ఎవరైనా ఉన్నారా? ఎవ్వరు లేరు కదా, నువ్వు ఒక్కడవే కదా ఉన్నావు. ఇప్పుడు నేను వచ్చాను, నేనెప్పుడు నీతోటి ఉంటాను. మళ్ళీ నీ దగ్గరికి చాలామంది వస్తారు, వాళ్ళని చూసి నన్ను వదలకు, నేను నీతోటి ఉంటాను, నువ్వు నాతోటి ఉండు. అందుకే నన్ను యేసు ప్రభుని ఎవ్వరు విడదీయలేరని చెప్పేది అదే. దేవుని స్తోత్రం. హల్లెలూయా.
మీరందరూ అలాంటి గొప్ప బంధాన్ని కలిగి ఉండండి. మిమ్మల్ని పిల్లల్ని వదిలేయమంటలేదు. నా భార్యని నేను వదలలేదు, నా పిల్లల్ని నేను వదలలేదు, నేను ఎవరిని వదలలేదు, మిమ్మల్ని వదిలేయమని చెప్తలేదు. కానీ నేను ఎవరి మీద ఆధారపడను, నా మీద ఆధారపడను, జీవం గల దేవుడి మీదే నేను ఆధారపడతాను. దేవుని స్తోత్రం. అర్థమవుతుందండి మీకు అందరికీ? విశ్రాంతి అంటే ఏంటో తెలిసిందా? మా ఆయన మీద నేను ఆధారపడతానండి. మీ ఆయన కొన్నాళ్ళు కనబడకపోవచ్చు, ఒకవేళ మంచివాడైనా మరణం రావచ్చు, నీ భార్య మంచిదైనా మరణం రావచ్చు, ఏదో ఒక రోజు నిన్ను విడిచి వెళ్ళిపోవచ్చు. ఎవరి మీద ఆధారపడద్దు, నీ మీద నువ్వు కూడా ఆధారపడద్దు. అందుకే దేవుడు అంటున్నాడు, ఒక మాట చెప్పి ముగిస్తున్నాను, ఆయన యందు విశ్వాసం ఉంచుకున్నాడు, ఆయన విశ్రాంతిలో ప్రవేశించుచున్నాడు. ముగించే ముందు ఒక చక్కని మాట చెప్తాను చూడండి. అదేంటో తెలుసా? హెబ్రీయులు రాసిన ప్రకారం దేవుడు ఎలాగైతే ముగించి విశ్రమించాడో, ఇప్పుడు చూడండి, సూర్యుడు చంద్రుడు టయానికి వస్తున్నారా? వర్షాలు కురుస్తున్నాయా? ఎండ కాస్తుందా? సృష్టి అంతా కరెక్ట్గా నడుస్తుందా? నడవటం లేదా? అంచేత దేవుడు సృష్టి అంతా చేసి ఏం తీసుకున్నాడు? విశ్రాంతి తీసుకున్నందువల్ల సృష్టి ఆగిపోయిందా? ఆగిపోలేదు కదా. అలాగే ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు తన కార్యములన్నీ ముగించి విశ్రమించుచున్నాడు. దీనికి అర్థం చెప్పి ముగిస్తున్నాను. ఇప్పుడు నేనున్నాను అనుకోండి, నా కార్యాలన్నీ అయిపోయినాయి, నేను నిద్రించే రోజు వరకు నా పనులన్నీ అయిపోయినాయి. ఏ సేవా కేంద్రం ఏం జరగాలో జరిగిపోతుంది, సువార్తలు ఏం జరగాలో జరిగిపోతుంది, ఎక్కడ సంఘాలు స్థాపించాలో అన్ని స్థాపించుకుంటూ వెళ్ళిపోతాడు. ఎంతమంది రక్షణ పొందుతారో వాళ్ళందరూ పొందుతారు. నా కుమారుడు ఏమవ్వాలో, నా కోడలు ఏమవ్వాలో, పిల్లలు ఏమవ్వాలో అది అయిపోతారు, నా భార్య ఏమవ్వాలో అది అయిపోతుంది, నా కూతురోళ్ళు ఏమవ్వాలో అది అయిపోతారు, నా సంఘం ఏమవ్వాలో అది అయిపోతారు. అంతా ఆయనే చూసుకుంటూ వెళ్ళిపోతాడు. నేను మాత్రం విశ్రాంతిలోకి వచ్చేసాను. దేవుని స్తోత్రం. అది విశ్రాంతి, అది విశ్రాంతి. ఈ మధ్యలో నేను దేని గురించైనా కలవరపడిపోయి తాపత్రయపడిపోయి దేవుడు చక్కగా జరిగించేదాన్ని మధ్యలోకి వెళ్ళిపోయి అలా కాదు ప్రభువా, అలా కాదు ప్రభువా, అలా కాదు ప్రభువా అన్నానంటే నా విశ్రాంతి పోతుంది. ఐ లాస్ట్ మై రెస్ట్. దేవుడు చేసేదానికి మధ్యలో చెయ్యి పెడితే నీ విశ్రాంతి పోతుంది. అర్థమైన వాళ్ళు అందరూ దేవుని స్తోత్రం చెప్తారు. అంచేత మీ భారం ఎవరి మీద వేయాలి? ఏదైనా సరే, నా కూతురండి ఇలాగండి అలాగండి, నీ కూతురు దేవుడికి అప్పచెప్పేయి, నీ కొడుకుని దేవుడికి అప్పచెప్పేయి. ఓ రోజు నా కొడుకు వచ్చాడు, నా కోళ్ళు వచ్చాడు, మనవాళ్ళు వచ్చారు, నా కూతురు అల్లుడు అందరూ వచ్చారు. ఏమండి ఈ ఆదివారం నుంచి మేము మీ దగ్గరికి రావండి, చాలా సంతోషం, వెళ్ళరండి. అర్థమైందండి? అర్థమవుతుందా మీకు అందరికీ? నువ్వు దేనికైనా సిద్ధపడాలి, యేసు ప్రభుని పోగొట్టుకోవద్దు. దేవుని స్తోత్రం. యేసు ప్రభు చెప్తాడు, వాళ్ళు ఈ మందిరానికి రాకపోవటం నా చిత్తం అంటాడు. నేను ఇంకా ఆడకూడదు. నీ వియ్యంకుడు నీతో మాట్లాడకపోవటం నా చిత్తం అంటాడు. దాని గురించి బాధపడకూడదు. ఆడ కానుక ఇవ్వకపోవటం నా చిత్తం అంటాడు. ఈడ కానుక ఇవ్వటం నా చిత్తం అంటాడు. దాని గురించి కానుక ఇవ్వనాడు దగ్గరికి వెళ్ళి మీరు కానుకెవరా, మీరు కానుకెవరా, మీరు కానుకెవరా అని అడగకూడదు. ఆయన చిత్తం కానిది నేను చేయకూడదు. ఎప్పుడైతే దేవుని చిత్తం కానిది మీరు చేస్తారో అప్పుడే మీ విశ్రాంతి పోద్ది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మా అల్లుడు మాట్లాడతలేదు, ప్రార్థన చేయండి. మా అల్లుడు మాట్లాడతలేదు, ప్రార్థన చేయండి. మీ అల్లుడు నీతో మాట్లాడాలా, మీ అమ్మాయితో మాట్లాడాలా? మీ అమ్మాయితో మాట్లాడుతున్నాడు, మా అమ్మాయితో మాట్లాడుతున్నాడు అండి. నీతో ఎందుకు మాట్లాడతాం? మీ అల్లుడు చాలా సంతోషం అని చెప్పు, నీకు సాకిరీ తప్పింది. మీ అల్లుడు చెప్పేశాడు, అత్తయ్య గారు ఇంకా ఒక 10 సంవత్సరాల దాకా మీ ఇంటికి రాం, దేవుని గట్టిగా స్తోత్రం చెప్పి ఇల్లు పగిలిపోయేలాగా చెప్పు స్తోత్రం. అదేంటా మన స్తోత్రం? నిన్ను కాదు, దేవుని గట్టిగా స్తోత్రం చెప్పు. దేవుని చిత్తం అను. నువ్వు కొన్నేమో దేవుడి చిత్తం అంటావు, కొన్నేమో దేవుడి చిత్తం కాదంటావు. అదేంటి? అక్కడ నువ్వు విశ్రాంతిని కోల్పోతున్నావు. ఇప్పుడు నువ్వెవరు పెట్టవే చెప్పండి? ఏం పాట పాడుతున్నావు? ఏం పాట పాడుతున్నావు? ఏం పాట?
ఆపదలు నన్ను వెన్నంటి ఉన్నా నా కాపరి నీవై నన్ను ఆదుకుంటివి. ఆపదలు నా కాపరి నీవై నన్ను ఆదుకుంటివి. లోకమంతయు నన్ను విడిచిన ఈ లోకమంతయు అక్కడ ఎంతమంది పాడారు ఈ పాట? సాయమ్మ గారు ఆగిపోయింది. ఏమన్నారు ఇప్పుడు? చెప్పండి గట్టిగా. ఈ లోకం అంతా కాదండి, ఇంట్లో ఉన్న బొడ్డోడు మాట్లాడకపోతే మందిరానికి రాదు. నా మనవణ్ణి, నా కోడలు నాకు దూరం చేసేసింది బాబు, ఎవరు చచ్చిపోయినట్టు ఎడుతుంది కదా. మరి పాట ఏంటి అలా పాడుతున్నారు? పాడండి. లోకమంతయు నన్ను విడచిన ఈ లోకమంతయు నన్ను విడిచిన నీ నుండి వేరు చేయవు ప్రభువా, నీ నుండి వేరు చేయవు. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. ఎంత సంతోషించాలండి దేవుడి చిత్తం జరుగుతున్నందుకు. ఇంత గొప్ప సృష్టికర్త నీ జీవితాన్ని నడిపిస్తున్నందుకు ఎంత సంతోషించాలండి. ఏడుతో ఎందుకు? ఒక ఆయన అర్ధరాత్రిగాడు 12ంటికి ఫోన్ చేసాడు నాకు. ఏమంటే లేకండి అన్నాడు. అయ్యో ఏంటంటే నేను మా ఆవిడ బ్యాగ్ కట్టుకుని వెళ్ళిపోతుంది. మీ ఆవిడ బ్యాగ్ కట్టుకు వెళ్ళిపోతుంటే నేను కూడా రావాలి వెనకాల. నేను వెళ్ళిపోతున్నాను నా వెనకాల, మీరు వచ్చేయండి. అదేంటయ్యా బాబు? అర్ధరాత్రిగాడు ఫోన్ చేసి మా ఆవిడ వెళ్ళిపోతుందంటే నేనేం చేయనయ్యా బాబు? కాదు మీరు వచ్చి చెప్పండి ఆగుతుందేమో అన్నాడు. సరే నేను ఇంకా పాపం మరి ఏదో బాధపడుతున్నాడు, మరి సంఘంలో విశ్వాసం అని చెప్పి ఆ అర్ధరాత్రిగాడు లేచి వెళ్ళానండి. వెళ్ళేటప్పటికి అంతా అయిపోయిందండి అన్నాడు. ఏ కొప్పేలా పొదిగిందా అనుకున్నాను. అంతా అయిపోయిందండి అన్నాడు. ఏమైపోయింది అన్నాడు. వెళ్ళిపోయిందండి అన్నాడు. వెళ్ళిపోయిందండి బ్యాగ్ కట్టుకుని. మరి వెనకాల వెళ్ళదండి మెట్ల మీద కూర్చొని ఏడుతున్నానండి అక్కడి నుంచి అన్నాడు. నీ బొంద వచ్చేటప్పుడు చూసాను మెట్ల కింద కూర్చొని ఉందండి. అది ఎక్కడికి వెళ్తుంది? నేను బెదిరెత్తుంది అంతే, ఎక్కడికి వెళ్దాం. ఆ మెట్ల కింద ఉందా? మెట్ల కింద ఉంది. నువ్వు మెట్ల పైన ఉన్నావు, అది మెట్ల కింద ఉంది. నాలుగు తగలేసావు అని చెప్పి ఆవిడ కేకలేసి ఏమన్నా నీకు ఏమైనా బుద్ధి ఉందా? ఎందుకు అలాగ అతను బాధ పెడతామంటే, మరి బ్యాగ్ సర్చ్ చేసుకున్నాను, ఈ బ్యాగ్ నేను పట్టుకుపోతానమ్మా నీకు బ్యాగ్ తమ్మ. అందుకే ఏం జరిగిందంటే కూరగాడ గొడవ వచ్చింది. కూరగాడ గొడవ వచ్చి అర్ధరాత్రిగాడు అందరిని ఎదురవకుండా చేసేసారు. ఇంకొక ఆవిడ వెళ్ళిపోయి ఇంట్లో తలుపు తీస్తలేదు. దానికి ఆగేసారు. ఏమంటే తలుపు తీస్తలేదండి. నేను వెళ్ళాను. ఏమ్మా అన్నాను. తలుపు ఇలా తీసు. ఇక్కడ ఉంది ఆవిడ కోపం వచ్చేస్తున్నా మీద. ఏంటండి పనులు? దేవుడి మీద ఆధారపడిన పనులేనయ్యి? దేవుడి చిత్తం అనుకున్న పనులేనా? ఒకవేళ భర్త ఏం చేయాలో దేవుడి చిత్తం, ఆవిడ వెళ్ళిపోతామని వెళ్ళిపోనివ్వాలి. ఆవిడ వెళ్ళిపోతానంటే వెళ్ళిపోనివ్వాలి. సరే వెళ్ళరమ్మని ఇంటికాడ తిప్పేసి రావాలండి. ఇంటికాడ దేవుడి చిత్తాన్ని మీరు గ్రహించలేకపోతున్నారు. ఇప్పుడు మనం దేవుడి మీద ఆధారపడినప్పుడు మన జీవితంలో ఏం జరుగుతుంది చెప్పాలి, నోరు తెరవాలి. మరి దేవుడి చిత్తాన్ని ఎందుకు అంగీకరించలేకపోతున్నాం? ఎందుకు అంగీకరించలేకపోతున్నాం చెప్పనా? మనం చనిపోలేదండి, మనమే బ్రతుకున్నాం. మనం చనిపోతే దేవుడి చిత్తాన్ని అంగీకరిస్తాం. దేవుని స్తోత్రం. ఓహో ఇది దేవుడి చిత్తము. యోబు గారు ఏమన్నారండి? ఆస్తి అంతా పోయినప్పుడు ఏమన్నాడండి? యెహోవా ఆయన నామమునకు మీలో ఎవరైనా 100 రూపాయలు పోతే మందిరానికి రారండి. ఆ డబ్బుల గురించి గుడ్ ఫ్రైడే రోజున వెళ్ళిపోయారండి. ఫోన్లో సంతోషం డబ్బులు వచ్చినాయి అన్నారు. వచ్చినాయని నాకైతే నమ్మకం లేదండి. వాళ్ళు ఒకవేళ 10,000 ఇవ్వాల్సి వస్తే 1,200 చేతిలో పెట్టారేమో డౌట్ నాకు. మొత్తం ఇచ్చి ఉండరు, కొద్దిగా ఇచ్చి ఉంటారు. మొత్తం ఇచ్చేసారండి. అది తలకాయ చూడండి ఎలా కూపుతుంది. మొత్తం ఇవ్వలేదండి. నువ్వెందుకమ్మా అంత ఆతృతగా చూస్తున్నావు? నీకెందుకు అడగడవా?
నాకేదో కావాలి, నీకు ఎందుకంటే గొడవ చెప్పు, చెప్పండి. మొత్తం రాలేదు చివరికి, నాకు తెలుసు రాదు, రాదండి, జరగవండి. లోకం మీద ఆధారపడకండి, పరలోకం మీద ఆధారపడండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పరలోకం మీద ఆధారపడండి. దేవుని చిత్తం మీ జీవితాల్లో జరుగుతుంది. దేవుని చిత్తం మీ జీవితాల్లో జరిగినప్పుడు మీరు చాలా సంతోషించాలి. ఎందుకంటే అంత గొప్ప దేవుడు ఆలోచన నీ జీవితంలో జరగటం కన్నా భాగ్యం ఏముంది. దేవుని స్తోత్రం. అంత గొప్ప దేవుడి కంటే నువ్వు తెలివైందనివా? కొంతమంది అనుకుంటారు నేను చాలా తెలివైందని, మా అబ్బాయి చాలా తెలివైనడు. దేవుడి కంటేనా? దేవుడి కంటేనా? ఓ రోజున ఒక ఆయన అంటున్నాడు, నువ్వు తెలివైన దాన్ని అనుకో, నువ్వు తెలివైన వాడివి అనుకో, అంతవరకు ఏ విధమైన అభ్యంతరం లేదు. ఎదటోళ్ళు అందరూ తెలివి తక్కువళ్ళు అనుకోకు. నీకన్నా తెలివైన వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ తెలివి కంటే తెలివైన వాళ్ళు చాలామంది ఉన్నారు. లేరా? 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 ఉన్నారా? లేరా? నేను తెలివైన వాళ్ళు అనుకున్న వాళ్ళు దేవుడికి నచ్చరు. నాకన్నీ తెలుసును అనుకున్న వారు దేవుడికి నచ్చరు. నాకేమీ తెలియదు ప్రభు అనేవారు దేవుడికి నచ్చుతారు. దేవుని స్తోత్రం. నీ కార్యం నువ్వు చేసుకోకూడదు, నీ కార్యము ఏమన్నారు వాళ్ళు? ఈ కార్యము యెహోవా వలన జరిగినది. దేవుని వలన ఏ కార్యం జరిగినా నీకు విశ్రాంతి దొరుకుతుంది. దేవుని స్తోత్రం. నీకు విశ్రాంతి కావాలంటే నీ జీవితంలో ఎవరి కార్యం జరగాలి? దేవుని కార్యం జరగాలి. ఇప్పుడు మీరు అందరూ సిద్ధంగా ఉండండి. ఒక ఆయన వచ్చి పాట పాడతాడు, రెడీగా ఉండండి. మీకు అందరికి విశ్రాంతి పాట పాడతాడు. అయిపోయిందండి కార్యక్రమం, వాక్యం అయిపోయింది. ఇప్పుడు మేము దేవుడి మీద ఆధారపడతామండి. ఇంకా మొహం అంతా నవ్వుతో పెడతామన్న వాళ్ళందరూ కూడా చేయొద్దండి. మొహం నవ్వుతో పెడుతుంది. అయ్యయ్యయ్య, రామ్ కుమార్ ఎత్తులేదమ్మో, ఆయన ఏదో బాధలో ఉన్నాడు. పాడు ఆనయ్య, ఆనయ్య ఉంది. ఎంత మంచి దేవుడు యేసయ్యా, నా చింతని తీరగా నిన్ను చేరగా. ఎంత యేసయ్యా, ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా, నీ ప్రేమతో ఆశ్రయించి నన్ను హత్తుకున్నావయ్యా. ఎంత మంచి దేవుడు యేసయ్యా, నా చింతని తీరివయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా, నా వారందరూ నన్ను విడిచిపోయినను, ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేశాను. విడవయ్యా, ఎంత మంచి దేవుడు యేసయ్యా, చింతలని తీరవయ్యా నిన్ను చేరగా. మంచి దేవుడు యేసయ్యా, చింతలని దేవుని స్తోత్రం. అయిపోయింది. గుడ్. ఇదే విశ్రాంతి అంటే. బంధువులు అందరూ వెళ్ళిపోయారట, అందరూ వెళ్ళిపోయారట. అయినా నువ్వు ఉన్నావు కదా, నాకు భయం లేదంటున్నాడు. ఓకే, చాలా సంతోషం. అంచేత ఏంటంటే విశ్రాంతి అంటే అదనమాట. నా చింతలన్నీ తీరేనయ్యా, నువ్వు ఎంత మంచి దేవుడు అయ్యా. నాకు మీరు చేతులు ఎత్తినప్పుడు చాలా బాధ కలిగింది. ఏంటంటే మీరు దేవుడి మీద ఇంకా ఆధారపడలేదా? ఇన్ని సంవత్సరాల నుంచి వాక్యం విని ఇంకా ఆధారపడకపోతే మీకు విశ్రాంతి ఎలా దొరుకుతుంది? కానీ అంకుల్ అనద్దు,
ఇదేంటి దేని ఆధారపడతాం? దేవుడి మీద. దేవుడి మీద ఆధారపడ్డాను కానీ అనొద్దు బాబోయ్, అది చాలా ప్రమాదం. అది చాలా ప్రమాదం. అది చాలా ప్రమాదం. ఎన్ని సంవత్సరాల నుంచి ఈ సంఘంలో సువార్తలు, ప్రార్థనలు ఎన్ని చూస్తున్నారండి. ఎంత జయకరంగా దేవుడు ఎంత అద్భుతంగా నడిపిస్తున్నాడు. కాబట్టి మీరు ఏం ప్రార్థన చేయాలంటే ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, నా భారం నీ మీద వేస్తున్నాను, నేను నీ విశ్రాంతిలోకి వస్తున్నాను, ఇంకా నేను నీ విశ్రాంతితో ఉంటాను. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కళ్ళు దయచేసి దేవుడి మీద ఆధారపడిపోండి. ఇంకా మీ సొంత ప్రయత్నాలు మానేయండి, సొంత ఆలోచనలు మానేయండి. మనకేం తెలీదమ్మా, మనకేం తెలుసు చెప్పండి? మనకే నిమిషంలో ఏం జరుగుతుందో తెలీదమ్మా. దేవుడి మీద ఆధారపడిపోండి. దేవుడి మీద ఆధారపడిపోదాం. పూర్తిగా దేవుడి మీద ఆధారపడిపోదాం. ప్రభువైన యేసు ప్రతి ఒక్కరు కూడా నీ విశ్రాంతిలోనికి రావడానికి సహాయం చేయమని. ఇంతకాలము మేము సొంత ఆలోచనలతో విశ్రాంతిని పోగొట్టుకున్నామేమో. నీ విశ్రాంతి నీ ప్రజలకు నిలిచి ఉన్నది. విశ్వాసులమైన మేము నీ విశ్రాంతిలోనికి ప్రవేశిస్తున్నాం ప్రభువా. వారు తమ ప్రయాసము మాని విశ్రాంతిలో ప్రవేశించాలని చెప్పిన ప్రకారం తండ్రి మాకందరికీ మీ విశ్రాంతిని దయచేయమని, మీ ఆత్మ ద్వారా బలముగా మా జీవితాల్లో ప్రతి కార్యం జరిగించినా మనకు మహిమ తెచ్చుకోమని, నీ మీద ఆధారపడి నీ విశ్రాంతిలో స్థిరుడమై ఉండే కృప అనుగ్రహించమని, ప్రశాంతమైన పరలోక సంబంధమైన విశ్రాంతి జీవితాన్ని మాకందరికీ దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మంచిదండి. ఈరోజు రాత్రి మళ్ళా ప్రకటన గ్రంథ ధ్యానాలు ఉంటాయి. అలాగే రేపు